నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో పాటు ఉన్నది బీయింగ్ బ్రూట్. ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు రావణాసుర. ఈ సినిమా మీకు అమెజాన్ ప్రైమ్లో దొరుకుతుంది, చూడండి. ఇంకా బ్రూట్ ఆఫ్ కోర్స్ మన అన్ని ముఖ్యమైన కార్యక్రమాలు స్టార్ట్ చేసే ముందు మొదలుగా మన సోషల్స్ నామాజపం చేసుకోవాలి. తప్పకుండా చేసుకోవాలి బోగస్. అవార్డ్ విన్నింగ్ సోషల్స్ నీకు తెలుసు ఏంటి? ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో @_thaiGap, ట్విట్టర్ ఇంకా వీరో @thaiGap, మన ఈమెయిల్ వచ్చి mindthaiGap@gmail.com. అంతే, సింపుల్ స్వీట్, అంతే, రాసేయండి, ఇక బరికేయండి. అంతే. సో బ్రూట్, ఈ సెగ్మెంట్ తర్వాత మన ఫ్యాన్ పాపులర్ సెగ్మెంట్ నెక్స్ట్ వచ్చేసింది. టు బి అవార్డెడ్ సెగ్మెంట్ ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. సో ఈ వారం ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ వీఆర్ గోయింగ్ డౌన్ ద మెమరీ లేన్ బ్రూట్. యాదవ్ కి బారాత్. మనం ఎంత అప్డేటెడ్ ఉంటామో యా ఇవాళ ఓపెన్ బాత్రూమ్ లో తెలిసిపోతుంది. ఎస్, ఎక్కడో తుప్పు పడిన ఒక బాత్రూమ్కి వెళ్ళి మనం అరే ఈ బాత్రూమ్ ఇప్పుడు వాడలేదే అని చెప్పి మనం ఏది వదలం కదా, అది దారిలో ఏది దొరికితే అది వాడాల్సిందే. లేట్గా వచ్చిన లేటెస్ట్ వస్తామన్న ఫిలాసఫీ తోటి యా మనము ముందుకు దూసుకెళ్తూ ఉంటాం అట్లా. అంతే. సో బ్రూట్, ఫస్ట్ రివ్యూ వచ్చేసి మనకు రాసింది యాపిల్ పాడ్కాస్ట్ లో. అది ఎంత లేటెస్ట్ అంటే April 22 ఇది ఎగ్జాక్ట్ రాసింది, కాకపోతే 2022 అది. సో యాపిల్ పాడ్కాస్ట్ లో 5 స్టార్ రేటింగ్ ఇస్తూ రాసింది Pareto_Force. Pareto. Who are these guys? ? Why are they here? It's refreshing to see Telugu guys roast iconic hero movies without any qualms. Keep it going! ! Pareto. మేము రోస్ట్ చేయం పెరిటో, మేము రివ్యూ చేస్తాం. Yes. అండ్ మా రివ్యూకి అందరు రోస్ట్ లాగా అనిపిస్తుంది. అది బోగస్, బై ద వే మనం కరెక్ట్ చేయాలనుకుంటా. అవును, అది క్రిటిక్ ఇస్తాం. ప్రొఫెషనల్ రివ్యూవర్స్ మజాక్ అయిపోయినాం. రోస్టర్స్ కాదు మేము ఇక్కడ. మేమేమైనా సిద్దికి గ్రిల్స్ లో పనిచేసి వచ్చినాం అనుకున్నాం. సిద్దికి కబాబ్స్, బడేమియా కబాబ్స్ లో. ఎగ్జాక్ట్లీ. పెరిటో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ నీ ఈ బర్కుడు మిస్ అయినందుకు. మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అలాంటి నీష్ ప్లాట్ఫామ్ లో కూడా వెళ్ళి మా గురించి ఇట్లా రాస్తారని. సో ఎట్లుందంటే అంటే ఇది సంఖలో అంటారు కదా, బదల్ మే బచ్చా షహర్ మే డిండోరా, అట్లా మేము ఊరంతా వెతుకున్నాం కానీ మా సొంత పాడ్కాస్ట్ కింద మేము ఎప్పుడు చూడలేదు. బట్ థ్యాంక్స్ అలాట్ పెరిటో. మొదలుగా కీప్ ఇట్ గోయింగ్ అను. మేము యాజ్ యూ కెన్ సీ వీ హ్యావ్ బీన్ కీపింగ్ గోయింగ్ ఫర్ వన్ మోర్ ఇయర్ రైట్. అండ్ ఒకటే ఏంటంటే మనం రోస్ట్ చేయం బోగస్, రోస్ట్ చేస్తాము మనం సిద్దిక్ కబాబ్ లో అట్లీస్ట్ రోస్ట్ చేస్తాం, మనకు పైసలైనా వచ్చినాయి. అవును, మన ఇందులో అది కూడా ఇందులో రావట్లేదు. సో రోస్ట్ కిందకి రాదు ఇది ఫ్రీ సర్వీస్ మాట. బట్ థ్యాంక్స్ అలాట్ పెరిటో. థ్యాంక్ యూ పెరిటో. థ్యాంక్ యూ సో మచ్. 5 స్టార్ రేటింగ్. ఫుల్ ఫోర్స్. మే ద ఫోర్స్ బీ విత్ యూ. 80-20. సో బ్రూట్, మనకి ఇంకో బరకడం ఏంటంటే ట్విట్టర్ లో రాసింది మన స్పేస్ డస్ట్, మన చిన్ననాటి స్నేహితుడు. ఎస్, నమస్తే స్పేస్, మంచిగా చాలా రోజులు కనబడుతున్నావు. స్పేస్ డస్ట్ ఏం రాశాడంటే, గ్లాడ్ యూ డిడ్ దసరా దిస్ వీక్. అచ్చా. Why I said Mukhachitram multiverse in the above message is Ravanasura movie. Brackets lo he kills villains in different face masks made by makeup artists. I thought this would be a funny movie to review, but Dasara needs some appreciation. And I'm curious to hear what are you going to say about it. Have a great day. Space, as you can see, I will revert to you in professional English. Yes. You listen to Dasara review. We released, launched that episode. Before Dasara came, and please let us know. Chala appreciate చేసిన. ఈ మల్టీవర్స్ నాకు అర్థం కాలేదు ఏందో. నాకు ఇంకా ఇట్స్ ముఖచిత్రం కూడా ఫేస్ స్వాపింగ్. అట్లా. ఓకే, ఇంగ్లీష్ లో అట్లా రాస్తే మాకు అర్థం కాదు. చాలా డెప్త్కి వెళ్ళిపోయాను. బట్ థ్యాంక్ యూ స్పేస్ జస్ట్ మళ్ళీ గుర్తుపెట్టుకున్నందుకు మమ్మల్ని. కానీ విని షేర్ చేయి. ఇది ఎప్పుడు మాకు రాసి ఎప్పుడు కాదు, అందరికి షేర్ చేయను. సో అంతటితో బ్రూట్ ఈ వారం ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సెగ్మెంట్ సమాప్తం.
అప్పా బస్ థ్యాంక్ యూ. బయలుదేరిపోతుంది. ఎస్, అర్జెంట్గా చేతులు కడుక్కున్నాం మనం. ఎస్. నువ్వు అడుక్కోలేదు కానీ. సో ఇప్పుడు వచ్చేద్దాం మన నెక్స్ట్ ఫార్మాలిటీ. అబ్బా, ఇప్పుడు మెయిన్ ఎపిసోడ్కి వద్దామంటావు. అంతే, ఫన్ పార్ట్ ఇస్ ఓవర్. ద సమ్మర్ హాలిడేస్ ఆర్ ఓవర్ బోగస్. సమ్మర్ హాలిడేస్ ఆర్ ఓవర్. సో బ్రో, మన ప్రేక్షకులందరికీ రావణాసుర అమెజాన్ ప్రైమ్ లో ఉన్నది, దాని సారాంశం చెప్పేసే బ్రో. బోగస్ రావణాసుర మూవీ రవి అనే ఒక కుర్రాడిది. ఆ రవి అనే కుర్రాడు ఒక జూనియర్ లాయర్ ఉంటాడు, రైట్, టూ ఒక సీనియర్ లాయర్. ఎస్. ఓకే, ఈ జూనియర్ లాయర్ అందరినీ ఇట్లా రోడ్ పైన వెళ్ళేటోళ్ళని గెలుక్కొని ఎవరైనా అందమైన అమ్మాయి కనబడితే వెంటనే ఆమె, అరే మీ దగ్గర ఏమైనా కేసు ఉందా, మీకు ఏమైనా కేసు కోసం వచ్చిందా అది ఇది అని అనుకొని అర్జెంట్గా వెళ్ళి సీనియర్ లాయర్ కాలు పట్టుకొని ఆ కేసు తీసుకోమని చెప్తాడు. ఎందుకు ఏంటి అదంతా మనకు తెలియదు. బేసికలీ వీడంత కాంపిటెంట్ లాయర్ కాదని తెలిసిపోతూ ఉంటుంది మాట. సో ఇది నడుస్తూ ఉంటుంది. అట్లా అన్ని డిఫరెంట్ కేసెస్ తెస్తూ ఒక చాలా క్రిటికల్ కేసు తీసుకొస్తాడు. ఏంది అంటే మూవీ స్టార్టింగ్ లోనే ఒక పెద్ద రిచ్ ఫెలో రైట్ ఇలా బెంట్లీ కార్లో ఒక చిన్న గల్లీలో వెళ్తుంటాడు. ఆ చిన్న గల్లీలో నలుగురు పోలీసు వాళ్ళు చెకింగ్ చేస్తూ ఉంటారు. ఆ చెకింగ్ చేయడం తర్వాత ఏమవుతుందేమో కానీ ఈ పెద్ద రిచ్ మనిషి వెళ్ళి ఇంకో రిచ్ మనిషిని రిచ్ హోటల్లో కలిసి రిచ్గా చంపేస్తాడు. రైట్. సో ఇప్పుడు ఈ చిన్న రవి ఇట్లా వెతుకుంటుంటాడు కదా కేసులు. ఒక అందమైన అమ్మాయి వస్తే ఏమైంది చెప్పండి అంటే, మా డాడీని ఇట్లా అందరూ మర్డర్ చేసి అంటున్నారు. మా డాడీ అసలు మర్డరే చేయలేదు, చాలా మంచోడు మా డాడీ. ఇట్లా మా డాడీ కేసుని ఎవరైనా ఫైట్ చేయాలి, మేము 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు 100 కోట్లు ఇస్తాము అది ఇది అని. అయితే అవునా అని చెప్పి వెంటనే వెళ్ళి సీనియర్ లాయర్ కాళ్ళు పట్టుకొని ప్లీజ్ ఈ కేసు తీసుకో అంటారు. అయితే ఆమె అంటది, ఆమె ఫీమేల్ ఉంటుంది అన్నమాట సీనియర్ లాయర్. అండ్ ఇంకోటి ఎందుకు సీనియర్ లాయర్ అంటే రవి కంటే చాలా పొడుగుంటుంది ఆమె. సో దానివల్ల కూడా సీనియర్ లాయర్ అయిపోయింది. ఈ కేసు తీసుకున్న తర్వాత ఈ కేసు అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది. రవి అక్కర్లేకుండా ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసులో ఇట్లా అట్లా అని చెప్పి అన్ని క్లూస్ తీసుకొస్తూ ఉంటాడు అన్నమాట. ఈ కేసుతో తెలిసేది ఏంటంటే, ఈ మర్డర్లు చేస్తున్నది ఎవరైతే ఉన్నాడో ఆ మర్డర్ చేసే వ్యక్తి ఇట్లా వేరే వాళ్ళని ఇరికిస్తూ ఉంటారు అన్నమాట. ఎట్లా అంటే మిషన్ ఇంపాసిబుల్ మూవీ చూసి ఆ మాస్కులు వేసుకొని ఇట్లా అందరినీ చంపుతూ ఉంటాడు. ఎందుకు చంపుతున్నాడు? వై ఈజ్ ఈ కిల్లింగ్? వై ఈజ్ ఈ ఇట్లా రిచ్ పీపుల్స్ ని ఎందుకు ఇరికిస్తున్నాడు? వై అని చెప్పి పెద్ద ప్రశ్న అన్నమాట. ఈ సస్పెన్స్ తెలుసుకోవడానికే చూడాలి రావణాసుర. అంతే బోగస్ సారాంశం. వండర్ఫుల్ బ్రో. సినిమాల్లో ఎంతైతే ఆ ఫ్లో దరిద్రంగా ఏడ్చిందో సారాంశంలో కూడా అంతే అట్లానే ఉంటుంది. రెప్లికేట్ చేయాలి కదా. యూ హ్యావ్ అచీవ్డ్. yes, I have broken through. I have broken through the wall. అది. సో బోగస్ అదే నా సారాంశం బోగస్. అంతకంటే ఇంకా ఎట్లా చెప్పాలి నాకు అర్థం కాలేదు సారాంశాన్ని. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సారాంశానికి చాలు. సో ఇప్పుడు సారాంశం కూడా అయిపోయింది కాబట్టి మనం డీటెయిల్ గా రావణాసుర మూవీని ఇప్పుడు స్పాయిలర్లతో పాటు రివ్యూ చేద్దాం. కరెక్ట్. చెప్ బ్రో, ఏం చెప్పాలి? రివ్యూ యాజ్ అ ప్రొఫెషనల్ రివ్యూవర్ నీకు ఏమనిపించింది సినిమా చూస్తుంటే? బోగస్ ఫస్ట్ మూవీ టైటిల్ తోటి పోదాం. ఓకే. ఇవన్నీ మన దసరా హాలిడేస్ లో రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ అనుకుంటా. దసరా, రావణాసుర, ఎందుకంటే చూస్తున్నాం కదా ఇంటర్ రిలేటెడ్. రైట్. సో నాకేమనిపించింది అంటే, ఆనెస్ట్ గా ఆఫ్ ద బ్యాట్ ఈ మూవీ వల్ల చూసే వాళ్ళకి పర్సనాలిటీ డిసార్డర్స్ వస్తాయి అనిపించింది. ఎట్లా అంటే చూడు, ఎప్పుడైతే ఇట్లా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, రవినే బేసికలీ మనం స్పాయిలర్స్ కదా, రవినే ఉంటాడు అన్నమాట అందరినీ చంపేటోడు. బిగ్ సర్ప్రైజ్ అనుకుంటూ. సో రవి ఎప్పుడైతే ఇట్లా పిచ్చి చేస్తుంటాడు కదా, సడన్ గా లవర్ బాయ్ లాగా, సడన్ గా ఇట్లా ఏమో హార్డ్ కోర్ ఖూనీ లాగా, సడన్ గా మళ్ళీ ఇట్లా ఒక లాయల్ హస్బెండ్ లాగా, వారే బాయ్ ఫ్రెండ్ లాగా, సడన్ గా ఇట్లా ఒక మంచి కొడుకు లాగా, సడన్ గా ఇట్లా అన్ని సడన్ గా చేస్తుంటదా. ఇన్ని ఇట్లా ట్యాప్ చేసే లోపల మనిషికి ఇట్లా అరే నేనేంటి, హూ am I, మే కాన్ హూ అని చెప్పి ఒక మంచి మూవీ ఉంది కిక్ అని. ఆ కిక్ లో అలీ అని ఒక క్యారెక్టర్ చేస్తాడు. అట్లా అయిపోతాం అనిపిస్తుంది. అందుకని చూసే ముందర జర 4-5 పక్కన పెట్టుకొని చూడాలి. ఎందుకని? సో వాళ్ళు గుర్తు చేస్తుంటారు, అరే నువ్వు బోగసేరా, నువ్వు బూటేరా. ఎప్పుడెప్పుడైతే ఇట్లా ఏదో శాంసంగ్ రాయలో చేతులు ఉంటుంటాయి, రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ కి మౌస్ మారుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఇట్లా నెత్తిపైన పచ్చకాడు కొట్టి అరే రైట్ హ్యాండ్ తో పట్టుకో అని చెప్తే ఓకే అని చెప్పి కంట్రోల్ అవుతాం. అది నాకు అదే అనిపించింది బోగస్. ఎందుకంటే ఇంతకంటే నేను ఏం చెప్పలేను. ఈ మూవీ ఒక పెద్ద అటెంప్ట్ ఆఫ్ షోయింగ్ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ స్కిల్స్ అనిపించింది. అంటే ట్రై చేశారు అనుకుంటా, కానీ అక్కడ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ స్కిల్స్ నాకు ఎక్కడ కనబడలే. అవునా? నీకు కనబడినాయా? కనబడినాయా అంటే నీకు ఏం కనబడిందో అది చెప్పు పోనీ. ఇది ఎట్లా అంటే ఎట్లుంది తెలుసా ఈ కథ.
నీకు స్టోరీ చెప్తా. ఎర్రమంజిల్ ఐడియా ఉంది? ఏడుందో ఆఫ్ కోర్స్. ఆబ్వియస్లీ. ఎర్రమంజిల్ ఎక్కుతూ ఉంటే ఎన్కేఎం గ్రాండ్ అని ఒక హోటల్ ఉంటుంది. ఓకే, దాని పక్కనే దానికి ఆనుకొని ఒక బూత్ బంగ్లా ఉంటుంది. అయితే ఒక పెద్ద పుకారు ఉంటుండే, నువ్వు ఆ బూత్ బంగ్లాకి 12 తర్వాత వెళ్తే కనుక నీకు అక్కడ అందరు అన్ని దయ్యాలు కనబడతాయి అది ఇది అని. అయితే యాజ్ యూజువల్ కుర్రదనంలో మేము చాలా బ్రేవ్ ఉంటుండే కదా, మేమందరం వెళ్ళాం. ఏం పుక్క కూడా కనబడలే ఆడ. కానీ బయటకు వచ్చింది, అరే నీకేమైనా కనబడిందా నీకేమైనా కనబడిందా అని ఫుల్ డిస్కషన్ పెట్టుకున్నాం. సో మాకు అందులో తెలిసిపోయింది ఎవరెవరు ఫేక్తున్నారని. అరే అవునరా నాకు అక్కడ కనబడింది ఫస్ట్ ఫ్లోర్ లో అది ఇది అని. సో అట్లనే ఈ దరిద్రం చూసిన తర్వాత నీకేమైనా కనబడిందా చెప్పు. నాకేం కనబడింది అంటే బ్రో, యా, ఎన్ని హత్యలు, ఎన్ని అలెజెడ్ రేపులు ఇవన్నీ జరిగిన సినిమాలో నిజంగా ఒక క్రైమ్ జరిగిందంటే ఒకటే ఒక క్రైమ్ జరిగింది నాకు, నా దృష్టిలో. ఆ మూవీలో అంటున్నావా లేకపోతే ఓవరాల్ ఎక్స్పీరియన్షియల్ లెవెల్లో చెప్తున్నావు? రెండు. అచ్చా, ఓకే. వై నాట్ బోత్? వై నాట్ బోత్, కరెక్ట్. ఆ రీమిక్స్ పార్ట్ ఒకటి పెట్టారు చూడు, నాకు అర్థమైంది నువ్వు ఎందుకు అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నావు. ఇంకా ఏం చేస్తాం, అది ఉన్న క్రైమ్ అంటే నిజంగా అది క్రైమ్ అంటే ఇట్లా క్రైమ్ అగేన్స్ట్ హ్యుమానిటీ అది. అవును, అంటే అఫ్ కోర్స్ లిటరల్ గా కాదు, ఇట్లా పనిష్మెంట్ ఇవ్వాలి అంటే రియల్ లైఫ్ లో కాదు. ఇన్ మైండ్ క్రాఫ్ట్ మెటాఫరికలీ యూనో మెటాలో అట్లా కరెక్ట్ జైల్లో వేయాలి నిజంగా. అసలు ఆ పాట అది ఒరిజినల్ ఎంత బాగుంటుంది, ఎంత కమ్మగా ఉంటుంది. 1001 జిల్లాల వరకు వింటున్నా నీ కీర్తిని ఇప్పుడు ట్రై చేయకు పాడడానికి అస్సలు. అందుకనే నేను మోనోటోన్లో చెప్పేసాను. రెస్పెక్ట్, అది ప్రొఫెషనల్ రెస్పెక్ట్. అవును, ఆ పాట ఒరిజినల్ ఎంత బాగుంటుంది, దాన్ని రీమిక్స్ చేద్దామని అనుకున్న డెసిషన్ ఏంటి? ఇట్స్ ద బ్రెయిన్స్ ఆఫ్ రావణాసుడా. అంతే, రావణాసుడు అట్లానే ఆలోచిస్తాడు అన్ని. ఏది చేసినా కానీ ఇట్లా బిస్కెట్ చేయాలి, నేను ఎంతైనా బిస్కెట్ చేసేస్తా అంతా అని చెప్పి. దాన్ని రీమిక్స్ చేద్దామనే డెసిషనే కాదు ఆ పాటని. దాన్ని ఎలా రీమిక్స్ చేశారో అనేది కూడా చూస్తే ఒక విధంగా నిజంగా అక్కడే క్రైమ్ అనిపిస్తుంది నీకు. అక్కడే ఆ జూనియర్ లో ఎల్లగొట్టాల్సి ఉండేది. ఆ పాటలో ఉన్న మెలడీ గానీ, చిలిపితనం గానీ, ఆ ప్లేఫుల్నెస్ గానీ మొత్తం తీసేసి నాటుగా వల్గర్ గా ఒక స్టూడియోలో ఊరికే అట్లా ఇంటీరియర్ 4 లైట్లు పెట్టి అంతే బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు పెట్టి తీసి పడేసారు చూడు. 2 మీటర్స్ కుట్టాల్సిన డ్రెస్ ని 20 సెంటీమీటర్స్ కుట్టారు చూడు. అక్కడే కొంచెం అసలు ఆ పోలీసు వాడు ఎంత బేవాసుకున్నాడంటే దీనికోసమైనా వాళ్ళని జైల్లో వేయాల్సింది అక్కడే. ఇది కాకుండా వాడు ఇంకేదేదో చేస్తున్నాడు అక్కడ పోయి. బోగస్ ఆ ఒక్క పాటలో అసలు మొత్తం క్యారెక్టర్స్ వాళ్ళ యూజ్లెస్నెస్ అంతా బయటపడుతుంది అంతే. సో ఆబ్వియస్లీ నాకు అర్థమైంది. నువ్వు రియలైజ్ అవుతున్నావు మనం మాట్లాడుతుంటేనే మన టోన్లో అదొక పెయిన్ఫుల్నెస్ ఉన్నది. ఎందుకంటే ఇది ప్రాబబ్లీ 4th or 5th మూవీ అవును ఇన్ ఎ స్ట్రెచ్. అవును, వేర్ ఇట్లా రాడ్ పైన రాడ్ పడతారు మనకి. ఇక మనకి ఎట్లయిపోయింది, నాకు ఎట్లయిపోయిందని నేను చెప్తాను. నేను నా మనసు భావాలు చెప్పుకుంటాను. నేను చెప్పేసి నాది లెఫ్ట్ కన్ను ఆల్రెడీ నిద్రపోతుంది, నాకు ఓపిక లేదు. అండ్ ఈ మూవీ వల్ల పోయింది అనిపిస్తుంది నాకు ఆ ఓపిక. ఎవరికైనా ఒక మూవీ చూస్తే కష్టమో నష్టమో ఒప్పో తప్పో ఓ జోష్ వస్తుంది, పొగడ్డానికైనా జోష్ వస్తుంది, తిట్టడానికైనా జోష్ వస్తుంది. ఈ మూవీ చూస్తే నాకు నిద్రపోనికి జోష్ వస్తుంది. అంటే లిటరల్లీ చెప్తున్నా కదా, నాకు అసలు ఎంత బేజారుగా ఉన్నదంటే, అంటే తెలియదా, డూ దే నాట్ నో, చదవరా, డైరెక్ట్ సెట్కి వెళ్ళిపోతారా, వాట్స్ బ్లేడీ హ్యాపెనింగ్ హియర్ అనిపిస్తుంది నాకు. బ్రూడ్ అసలు ఏం చెప్పాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయక, అసలు స్టార్టే చేయకంట నేను. అంతేనా? ఎండ్ చేసేయి. సో అదండి. కాదు చెప్దామంటావు ఏదో ఒకటి చెప్పాల్సిందే కదా. కమ్యూట్ లో అసలే అందరూ గంటసేపు కవర్ చేయాలి. అదైతే మన బాధ్యత అది. మనం ఇట్లా వీళ్ళలాగా లైట్ తీసుకోలేము. నో ప్రొఫెషనల్ రివ్యూ. కరెక్ట్. మాస్ కమర్షియల్ సినిమా, దానికి లాజిక్ ఉండాల్సిన అవసరం లేదు అని మనం మాట్లాడుకున్నాం, ఎస్టాబ్లిష్ చేసాం. ఇందులో మన RRR ఎపిసోడ్ లో, అంటే రివ్యూ రేటింగ్ రహస్యాలు, ఆ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం ఇదంతా టెక్నికాలిటీస్. పర్ఫెక్ట్. సో మాస్ కమర్షియల్ మూవీలో లాజిక్ అవసరం లేదు అంటే ఈ సినిమా, వై ఇస్ దిస్ మూవీ ట్రైంగ్ టు బీ స్మార్ట్? నన్ను అడుగుతున్నాను. నేను నీ పక్కనే ఉండే చూస్తున్నప్పుడు, నువ్వు మర్చిపోయినావేమో, నేను కూడా ఇదే క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూస్తున్నా మూవీ మొత్తం. ఆ మాస్క్ తీసుడు, అఫ్ కోర్స్ అందులో ఒక అబ్సర్డిటీ ఉంది. నార్మల్ బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి, బాడీ హైట్, బాడీ ఫిగర్, అవన్నీ త్రో ఇట్ అవుట్ ఆఫ్ ద విండో అంటే త్రో ఇట్. అదే ఆ క్వశ్చన్స్ అన్ని డ్రామా సినిమాలు అంటే అడుక్కోవచ్చు. కానీ పొట్టిగా అవుతాడు, పొడుగు అవుతాడు, అన్న అవుతాడంట మనిషి. ఓకే, కమర్షియల్ సినిమా. కరెక్ట్.
అది వదిలేసి లెట్స్ ఫోకస్ ఆన్ ది ఎంటర్టైన్మెంట్, లెట్స్ ఫోకస్ ఆన్ ది యాక్షన్, స్టోరీ ఎట్లా ముందుకు కొనసాగుతుంది దాని మీద ఫోకస్ చేద్దాం. ఎట్లాగో మాస్ సినిమా ఇది, మనకు కావాల్సింది ఏంటి, ఎంటర్టైన్మెంట్ కావాలి, పాటలు కావాలి. కానీ వీళ్ళు అట్లా కాకుండా మాస్ కమర్షియల్ సినిమా అని చెప్పేసి లాజిక్ లేని ఎలిమెంట్లు కూడా పెట్టి, విచ్ ఇస్ ఫైన్, మళ్ళీ లాజిక్ తీసుకొద్దామని ఎందుకు ట్రై చేస్తున్నావు? ఎందుకంటే ఎట్లాగో మాస్నెస్ లేదు కదా మూవీలో, ఏదో ఒకటి పెట్టాలి కదా. మరి ఇప్పుడు నీకు అర్థమవుతుందా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ఇదే పాయింట్ పైన. నువ్వు లాజిక్ అని అడుగుతున్నావు, లాజిక్ పక్కన పెట్టేసి కొంచెం మొరాలిటీ ఒకటి తీసుకొస్తుంది చూడు, ఒక మోరల్ యాంగిల్. సో దాని గురించి నేను కొంచెం చర్చిస్తాను, ఎందుకంటే నాకు చాలా ఉండుమండింది ఆ సీన్ విన్నప్పుడు. లాస్ట్కి రవిని పట్టుకుంటాడు పోలీసోడు, మిస్టర్ హనుమంతరావు. పట్టుకొని నువ్వే అందరిని చంపినావు అని నాకు తెలుసు, నువ్వే మాస్కులు వేసుకొని తిరుగుతున్నావు అని నాకు తెలుసు, నువ్వు ఇది చేసినావు అది చేసినావు, నీ మొత్తం చాటబారతం నాకు తెలుసు, బట్ నువ్వు అమ్మాయిని మర్డర్ చేసినా కానీ ఆ అమ్మాయి ప్రాణం తీసుకున్నావు, బట్ యూ హ్యావ్ నాట్ రేప్డర్, నీ ఎథిక్స్ కి నా సెల్యూట్ అన్నాడు. ఎట్లున్నదంటే ఇది హార్ట్ టచింగ్ మూమెంట్ అంటారు దాన్ని. విజయమాల్యాన్ని పట్టుకున్నారు అనమాట. అరే విజయ్, సరే నువ్వు కోట్లు తప్ప నువ్వు దొంగతనం చేసినావు, స్కామ్ చేసినావు, అంతా బాగానే ఉంది కానీ బట్ నువ్వు ఒక చీమను కూడా హర్ట్ చేయలేరా? ఏమైంది? మీ ఎంప్లాయీస్ రోడ్ పైకి వచ్చిండ్రు, మహా అయితే 4-5 ఆకలితో చచ్చిన, అంతేగాని నువ్వు మాత్రం ఎథికల్గా ఉండేరా? నువ్వు ఓన్లీ ఫాలోడ్ ద రూల్స్ బై ద బుక్. సో నువ్వు చాలా మంచివాడివిరా, బట్ ప్లీజ్ 20,000 crores ఇచ్చేసి వాపస్. నేను మంచిగా అడుగుతున్నా, నేను జైల్లో పెట్టా ఏం చేయ, జస్ట్ అది ఇచ్చేసి, ఎందుకంటే నువ్వు ఎథికల్ మంచివి. ఇది ఒక నీ పైన ఉన్న రెస్పెక్ట్ తోటి, సింపతి కూడా కాదు, నీ పైన ఉన్న రెస్పెక్ట్ తోటి అడుగుతున్నాను, ప్లీజ్ డూ ఇట్ అని. అంతే. ఎట్లుంటది చెప్పు ఇలాంటి కాన్వర్జేషన్స్ వింటే నువ్వు ఒక బై స్టాండర్ గా ఎట్లుంటది చెప్పు? అసలు ఆ సీన్ లో ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ మొత్తం చాటవార్తని చెప్తాడు కదా, అది ఎట్లా చెప్తున్నాడంటే ఈ మనిషికి తెలీదు అన్నట్టు చెప్తున్నాడు. అదే ఇంకో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం వాడి స్టోరీయే వాడి చెప్తున్నావు, నువ్వు నీట్ గా డీటెయిల్ చెప్తున్నావు. మనోడేమో నిజంగా ఫస్ట్ టైం వింటున్నట్టు ఇట్లా రియాక్షన్ ఇస్తున్నాడు తెలుసా రవి. అంతా అయిన తర్వాత రవి అడాసిటీ చూడు, సరే ఆ ఫైల్స్ నాకు ఇచ్చాయి అంటే ఎందుకు ఇస్తారా? ఎందుకు ఇస్తారు? లేదంటే నన్ను చంపే, ఇదేది క్యాష్ 22. ఎందుకు ఇవ్వరు? అప్పుడు దాకా మొత్తం స్టోరీ అంతా చెప్పి నువ్వు అంతా చేసిన ఆ అమ్మాయిని ముట్టుకోలేదు కాబట్టి ఐ అప్రిషియేట్ యూ సో మచ్ రవి, అసలు ఐ లవ్ యూ. ఇంకా అసలు అట్లా అయిపోయింది, ఒక రొమాంటిక్ సీన్ అయిపోయింది లిటరల్లీ. బ్రో ఏమంటారు, బ్రొమాన్స్ మొదలవుతుండే. నాకు అందుకనే ఒళ్ళు మండుతుండే, అరే వాడు చంపిండ్రా, వాడు ఘోరంగా చంపిండ్రా, చట్టం నేరం అది ఇది అని మాట్లాడతారు. ఇదేం లాజిక్? ఈ యాంగిల్ ఏందో కూడా అర్థం కాలేదు నాకు. మళ్ళీ పోలీసు వాళ్ళని అయ్యో నన్ను బోగస్, నాకు నిజంగా తెలియదు. నేనైతే లెట్స్ గో టు ఫిలిం నగర్ అంటా నేను, లేదా ఏమైనా ఏముంది ఫిలిం సిటీలో ఏమున్నాయి మన దగ్గర స్టూడియోలు, అక్కడికి వెళ్ళి ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పోదాం. కరెక్టే. ఫిలిం నగర్ అసలు ఏం చేస్తున్నారు మీకు ఇండస్ట్రీ వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? వాట్ ఈస్ ద బ్లడీ ప్రాబ్లం? ఫస్ట్ ఆ ఏసీపీ డీజీపీ పీపీని పోయి షూట్ చేసేసిండట ఇట్లా అందరి ముందర. వాళ్ళేమో సార్ పిలుస్తున్నారని పట్టుకోబోతున్నట్ట, ఇంకా వీడు షూట్ చేసేసిండు, గన్కి నేమ్ చెక్ చేయలే. మళ్ళీ పోనీ వాడేమన్నా డాక్టర్ అంటే వాడు పెద్ద గుండా గాడిని నువ్వు ఏసీపీ డీజీపీ రూమ్ లోకి పంపిస్తున్నప్పుడు అంత మాత్రం చెక్ చేయవా? పోనీ వదిలేసి ఎందుకు ఇట్లా? వాడు పాపం ఎవరో ఇద్దరిని చంపిండు వాడు ప్రమోషన్ కోసము, అది అందరు చేసిన ఇట్స్ కామన్ యాక్టివిటీ. దీంట్లో పెద్ద ఇదేమున్నది నాకు అర్థం. వీడు ఇక్కడ పక్కన చంపుతూనే ఉన్నాడు, వీడు చంపుతూనే ఉన్నాడు. ఇవన్నీ నాకు ఐ ఫెల్ట్ చాలా అన్యాయం అనిపించింది. కానీ వీడు చంపుతున్నాడు కానీ వీడు రేప్ చేయట్లే కదా, సో ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంది కొంచెం. నాకు తెలిసి ఆ సెక్షన్ కోడ్స్ ఉంటాయి చూడు, క్రిమినల్ కోడ్స్ ఉంటాయి చూడు, అందులో ఒక రేప్ తప్పితే అన్ని దొంగతనం చేసిండు, ఫోర్జరీ చేసిండు, ఇంపర్సనేట్ చేసిండు, 420 కేసు ఉన్నాయి ఈయన పైన, పక్క పడితే ఈయన పైన 420 కేసులు, కిడ్నాపింగ్ చేసిండు, నువ్వు యూ నేమ్ ఇట్. నాకు తెలిసి ఐఎమ్ షూర్ డ్రగ్స్ యూస్ కూడా చేసిండు కదా వాడు, అది ఆ బలూన్లలో గుబ్బారాలలో మత్తు మందు పెట్టి. హీ హాస్ కవర్డ్ ఇట్ ఆల్ అంటే నేను అంతే. ఆ రేప్ కూడా ఎందుకు చేయలేదో ఇప్పుడు దానిపైన కూడా కాన్స్పిరసీలు ఉన్నాయి. అదే అసలు ఉమ్ము బోగస్, మైక్లు ఖరాబ్ అవుతాయి కాబట్టి నేను ఉమ్ముతలేను, కానీ నేను ఉంచుతుండే లేకపోతే. ఎంత ఘోరమైన ఎక్స్పోజిషన్ సీన్ అది. అది మొత్తం స్టోరీ బయట పడాలి, బయట చెప్పాలని చెప్పేసి వీడి చేత కక్కిస్తారు. అది కూడా ఎవరితో? ఆ స్టోరీ మొత్తం తెలిసినోడు, బతికినోడు, కరెక్ట్, వాడి దగ్గర. వాడేమో మళ్ళీ ఫస్ట్ టైం వింటున్నాడు, అంతా ఓపిక కూర్చొని.
ఈ ఎక్స్ప్లెనేషన్ సీన్ ముందు ఏం జరుగుతుంది, ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ సీరియస్ గా వాళ్ళని కలిసేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఫుల్ చాట్ వేస్తుంటాడు రూమ్ లో, ఇట్లా రిబ్బన్లు వేస్తుంటాడు ఒక ఫోటోకి, టిపికల్ తెలుసు కదా. ఇంకా నాకైతే అది ఇదివరకు 90s లో రిబ్బన్లతో హ్యాపీ బర్త్డే డెకరేషన్లు చేస్తుండేడు, అది చేస్తున్నట్టు అనిపించింది. సో అదంతా చేస్తున్నాడు. వీడు చేసే మొత్తం ఇన్వెస్టిగేషన్, ఆ స్టోరీ ఎట్లా లేయర్ బై లేయర్ రివీల్ అవుతుంది, అది మొత్తం మొంటాజ్. ఇది బోగస్. వీళ్ళు తీస్తున్నప్పుడు ఏమైనా వాడు మరి మోంటాజ్ చూపిలేదు అనుకో వాడి ఇన్వెస్టిగేషన్ ని, వాడు ఆ పెద్ద మోనోలాగ్ పోతుంది. అదే మోనోలాగ్ కోసం మోంటాజ్ ని నువ్వు ఎట్లనే అర్థమవుతుందా నీకు? ఎంత పైసలు కడతారు వాళ్ళకి పర్ డే ఎట్లుంటుంది తెలుసా అలాంటి యాక్టర్లకి. ఇంకోటి ఏదైనా నా ఆడియన్స్ రిక్వెస్ట్ ఏమన్నా ఎట్లాగో అంత లెవెల్ వెళ్ళిను కాబట్టి ఈ కన్ఫ్రంటేషన్ ని కూడా మన దాస్కా దమ్కి లాగా ఫోన్లలో చేసేసి ఉంటే అయిపోతుండే అనిపిస్తుంది నాకు. వాడికి ఫోన్ చేసి రవికి, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు ఎవరెవరు ఎందుకు చంపావో నాకు తెలుసు, చెప్పనా ఎలా చంపావో అనుకుంటూ మంచిగా మొత్తం ఫోన్లో తీస్తే రవి కూడా అక్కడి నుంచి వాయిస్ నోట్లు పంపేయచ్చు. అరే హనుమంతు తెలుసురా, నాకు అర్థమైపోతుందిరా అనుకుంటూ. ఎందుకే ఆ బోగసి మనకి తంటాలు నాకు అర్థం కాదు నిజంగా. ఎందుకు ఇట్లా చేస్తుండ్రు నాకు అర్థం కాదు. అసలు ఈ సినిమాలో నాకు చాలా చాలా అసలు ముందు అడిగేది క్వశ్చన్లు, మీకు తెలీదా, వెళ్ళిపోతారా సెట్ కి, చూడరా, అట్లాంటి క్వశ్చన్లే వస్తుండే తెలుసా నాకు. ఎగ్జాక్ట్లీ. ఈ అనవసరమైన ఎక్స్పోజిషన్, ఆ ఎక్స్పోజిషన్ డైలాగ్ సీన్ కంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఇట్లా అన్రావెల్ అవుతుంటే చూపించడం అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటది కదా. ఒక్కొక్క స్టెప్ బ్యాక్గ్రౌండ్ లో ఆ ఇన్స్పెక్టర్ కి ఆ బీ టీమ్ అంతా ఉంటది కదా, వాళ్ళంతా ఒక్కొక్కటి ఇన్వెస్టిగేట్. బీ టీమ్ అంతా ఉండదు, బీ టీమ్ లో జస్ట్ వన్ పర్సన్ ఉంటుంది, మిగతా ప్రాక్సీ ఉంటారు. ఆ తెలంగాణ యాజ్ యూజువల్ ఈ మధ్య కొత్త ఫ్యాషన్ ఉన్నది కదా, ఏంటి రాండమ్లీ జస్ట్ యూస్ తెలంగాణ ఫర్ అబ్సల్యూట్లీ నో రీజన్. కల్చరల్ అప్రోప్రియేషన్ భాషలో కల్చరల్ అటాక్ అది. సార్ చేసిండ్రు సార్, అట్లా చేసి ఎవరు మాట్లాడుతారో నాకైతే తెలియదు ఆనెస్ట్ గా. మరి అట్లా చేసిండు సార్, వెళ్ళిపోయిండు సార్, ఏం లేదు సార్, ఏం మజాకులు అవుతున్నాయి సార్, అది నేను ఎప్పుడు ఇల్లే అట్లా. బట్ ఎనీ విచ్ వేస్ ఆమె పాపం ఉండే కదా. అగైన్ షీ వాజ్ ద ఓన్లీ బ్యూటీ క్వశ్చన్. ఆమెనే కాదు, మన ప్యారిస్ నుంచి అర్జెంట్ గా వచ్చిన ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అవును, వాడు ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ కొన్నాడు, వాడే ప్రాక్సీ. వాడు సార్ ఏమంటారు, వీడు బాగా డైలాగ్ ఇచ్చాడు కదా అని చెప్పి, అరే నువ్వు కిస్సే బాత్ కర్రే క్యా బాత్ కర్రే ఆగే పిచ్చే చూడరా నువ్వు అంటే అర్థం కూడా చేసుకుంటా. మన ఫ్రెండ్ది మరి 200 crore లాస్ ఉంటుంది అక్కడ, మనిషి దెబ్బతిన్నాడు ఆడ. ఫ్రస్ట్రేషన్ తో ఎన్ని జాబ్స్ మాడుకుంటూ ప్రొఫెషనల్ మారుతూ ట్రాక్ చేస్తుడా 200 crores ఎక్కడ పోయినాయి, ఏ గంగలో కలిసినాయి అని. కానీ నేను చెప్తున్నా, నీకు అర్థమవుతుందా ఆ బ్యూటీ క్వశ్చన్ ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నాకు అర్థమైంది. ఓన్లీ సేవింగ్ గ్రేస్ ఆన్ ద స్క్రీన్ అనిపించింది నాకు. నాకు అది కూడా అనిపించలేదు. ఏంటో నువ్వేదో ఉన్న దాంట్లో ఉన్న బావిలో ఏదో ఆప్టిమిజం చూసుకుంటున్నావు నువ్వు, అంతేగాని. నేను ఆప్టిమిస్ట్నే, అంతే ఆప్టిమిస్ట్నే. ఒక్కటే ఏదంటే జర నోరు తెరిస్తే ఆ భాష తట్టుకోలేకపోయినా కానీ ఓవరాల్ గా అయితే షీ వాస్ ఫైన్. వాట్ వాస్ రాంగ్ విత్ హర్? ఐఎమ్ నాట్ సేయింగ్ వాట్ వాస్ రాంగ్ విత్ హర్ అన్నట్టు నేను, బట్ ఐ విల్ సే వాట్ వాస్ రాంగ్ విత్ అదర్స్. నా చుట్టుపక్కల ఆ సినిమా చూసేసరికి నాకు ఫ్యూజ్ లేచిపోయినాయి ఆల్రెడీ. నాకు అవన్నీ పట్టించుకోవట్లేదు నేను ఇంకా. కానీ ఆ కొన్ని ఉంటాయి కదా, ఈ ఎక్స్పోజిషన్ సీన్ ఒకటి, ఆ కేస్ ఇన్వెస్టిగేషన్ చూపించడం ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండేది, అది చేయలేదు కూడా. ఇంకోటి ఏంటంటే కాపీ కొడితే, కాపీ ఎలాగో కొడతారు, ఎన్ని సన్నివేశాలు ఉన్నాయి దీంట్లో. ఏ పాట కాపీ కొడదాం అనే డైలాగ్ వస్తుంది చూడు సినిమాలో. కృష్ణ పాట, సూపర్ స్టార్ కృష్ణ పాట కాపీ కొడదామా అంటే ఆ పాట కాసేపు ఒరిజినల్ ప్లే అవుతుంది, అంత దాన్ని కాపీ కొట్టడం ఎందుకు, దీన్ని కాపీ కొడదామని లిటరల్లీ మూవీలో దే పికింగ్ విచ్ సాంగ్ దే వాంట్ టు కాపీ. ఇది లాస్ట్ టైం ఎక్కడ చూసినాం, ఇది ఇలాంటిది పక్క కమర్షియల్ చూసినట్టున్నాం కదా. బట్ మాస్ కమర్షియల్ మూవీస్ లో నడిచేస్తాయి అవి. ఇందులో ఇది కూడా మాస్ కమర్షియల్, ఇది మాస్ మహారాజా. సో కాల్డ్ నాకు ఎక్కడ కనబడలే మాస్. ఎందుకంటే ఈ స్టోరీ, ఈ స్మార్ట్నెస్, ఇదంతా దుమ్ము ధూళి ఇదంతా ఉండే కదా, అది లేకుండా ఎంటర్టైన్మెంట్. ఏ దుమ్ము ధూళి అంటారు? ఇదే ఫైట్ సీన్ లా కాదు, మాస్కులు ఉన్నాయి, స్మార్ట్నెస్ చూడు, అందరూ బాగా తెలివైన వాళ్ళు, ఇదంతా ఈ తతంగం అంతా లేకుండా డైరెక్ట్ గా ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ చేస్తే అయిపోతుండే కదా. ఆ స్టార్టింగ్ లో ఈ రవి ఏదైతే చేస్తున్నాడో, ఆ రవి ఇంకా ఆ ఇంకో జూనియర్ ఉంటాడు రవికి, ఇంకో లాయర్ ఇట్లా కౌంటర్ చేస్తుంటాడు కదా. సో ఆ ట్రాక్, ఆ మాస్క్ రివీల్ అయ్యేదాకా ఒక మాస్ కమర్షియల్ మూవీ, బ్రెయిన్లెస్ మూవీ లాగా అయితే నడుస్తూనే ఉంది. ఎప్పుడైతే ఆ మాస్క్ సీక్వెన్స్ వస్తుందో అక్కడ నుంచి మొదలవుతాయి. ఇంకా ఇది ఇంకోటి చాలా తొందరగా రివీల్ చేసింది అనిపించింది. అంటే నాట్ దట్ ఇట్ వుడ్ మేడ్ ఎనీ డిఫరెన్స్, కానీ
ఒకవేళ కొంచెం నీకు ఎందుకంటే ఎంతసేపు అయితే ఆ మాస్క్ రివీల్ కాలేదు రవినే అందరిని చంపుతుండు అని, రవి ఈక్వల్స్ టు రావణాసుర అని, అప్పటి వరకు నీకు ఇంకా కనీసం ఆ ఇలాజికల్నెస్ డైజెస్ట్ చేసే స్కోప్ ఉండే. రైట్. సో ప్రాబ్లీ వాళ్ళు ఇంకొంచెం ఇంకా అదే నడిపించుండొచ్చు ట్రాక్ ప్యారలల్ గా వీడిని ఇట్లానే కొంచెం ఏమంటే వీడిని క్యామోఫ్లాజ్ చేసి రవిని ఆ క్యారెక్టర్ ని అట్లానే నడిపిస్తూ ఉట్టి ఒకటే సైడ్ చూపించుకుంటా. అంటే ఆ యాంగిల్ లో ఇంకా చాలా వేరియేషన్స్ పాసిబుల్ ఉంటాయి. యా, ఎందుకంటే సెకండ్ దాంట్లో ఏమవుతుంది అప్పుడు నీకు ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా కొంచెం ఒక లెవెల్ డెప్త్ లో చూపించే స్కోప్ ఉంటుండే. యా, యాక్చువల్ పోలీస్ వర్క్, కరెక్ట్, ఈ స్టోరీ అంతా లింక్ ఎట్లా ఉంది, ఇదంతా మొంటాజ్ లో ఏదైతే తీసి పడేసారో అది నీట్ గా చూపించచ్చు, నీట్ గా చూపించుండొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇంకో ఆప్షన్ ఏముండేదంటే ఆడియన్స్ కి రివీల్ చేసేసి పోలీసు వాళ్ళకి తెలియకుండా అందరికి తెలిసిపోయింది ఇలా. యా, సో వాళ్ళకి తెలియకుండా అట్లా చేస్తుండొచ్చు, లేదా ఆడియన్స్ కి తెలియకుండా ఈ పోలీసు వాళ్ళే డిస్కవర్ చేయడము. అండ్ ఇప్పుడు మనకు తెలుసు వీడెవడో కానీ సాక్ష్యాలు కావాలి ఏదో, పోలీసు వాళ్ళతో పాటు ఆడియన్స్ కి తెలిసేటట్టు, ఆడియన్స్ కి తెలిసేటట్టు వాళ్ళ పోలీసు వాళ్ళని ఫాలో చేస్తున్నట్టు అలా అయినా చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు అంటావు? ఇది కొత్తగా స్టార్ట్ అయింది బోగస్. ఏంటి ఇట్లా ఇంటర్వెల్ కల్లా తెలిసిపోవాలి అంతా సస్పెన్స్, తర్వాత మెల్లిగా కూర్చొని చూడాలి ఎట్లా తెలిసిపోయింది ఎవరేమవుతారు ఏంది అని. అది ఒకలాంటి ఇంకో వర్డ్ నాకు రావట్లేదు, ఒకలాంటి లేజినెస్ అది. అది బద్ధకం అంటున్నా. బద్ధకం దేంట్లో బద్ధకం కనిపిస్తుంది అంటే కాపీ కొట్టడంలో కూడా బ్రూట్. అంటే నేను ఆ ట్రెండ్ చూపిస్తున్నా, కాపీ కొట్టడంలో జాన్ విక్ 3 ఫైట్ సీక్వెన్స్ ఆ గ్లాస్ ఇది ఉంటుంది కదా, దాన్ని కాపీ కొట్టేస్తారు. అయ్యో బోగస్, బాగా గుర్తు చేసినావు. సడన్ గా ఏడుకెళ్ళి వచ్చిందో మన ఈ శీష్ మహల్ ఎక్కడా లేనిది సడన్ గా ఎక్కడ వస్తుందో తెలియదు, ఫర్ నో డామ్ రీజన్ వచ్చేస్తుంది. ఓకే ఫైన్, పైగా పోనీ వచ్చింది సరే, వీణ అక్కడ కట్టి పెట్టినప్పుడు వాడు ఇచ్చింది చూడు ఆ యాంటిక్స్ ఉండే చూడు లోపల, ఆ యాంటిక్స్ చూసినప్పుడల్లా కొళ్ళు మండింది. బికాస్ అరే నువ్వు కనీసం సరే సెటప్ కాపీ కొట్టినావు ఇన్స్పిరేషన్ కింద వేసేసుకో, మరి నువ్వు ఈ యాంటిక్లు గీంటిక్లు పెట్టినావు చూడు వాడకుండా వాడినకుండా బద్ధకంగా అవి ఇవి. అరే అంత సెట్ కాడ నువ్వు అంత సెట్ పెట్టి ఇక మ్యాటర్ దూర్చకపోతే ఎంత వేస్ట్ అయిపోయింది తెలుసా ఆ సెట్. అంటే అసలు అరే అదే కాకుండా బ్రేకింగ్ బ్యాడ్ డైలాగ్ కాపీ కొట్టాలి. ఐఎమ్ నాట్ ఐఎమ్ ద డేంజర్ అని చెప్తాడు చూడు, అదొక బ్రేకింగ్ బ్యాడ్ డైలాగ్, అది దాన్ని కాపీ కొట్టాలి. నువ్వు బ్రేకింగ్ బ్యాడ్ దాకా పోతున్నావు అంటే దాని డైలాగ్ కాపీ కొడుతున్నావు అంటే వాళ్ళ స్టోరీ టెల్లింగ్ ని కాపీ కొట్టచ్చు కదా. వాళ్ళు ఎలా అయితే స్టోరీ టెల్లింగ్ ఉంటుందో ఆ బ్రేకింగ్ బ్యాడ్ షోలో అర్థం కావాలి కదా, వాళ్ళు నీట్ గా ఆడియన్స్ కి ఎలా అయితే చూపిస్తున్నారు, ఎలా స్లోగా రివీల్ చేస్తారు, టెన్షన్ ఎట్లా బిల్డప్ చేస్తారు, ఒక విలన్ కి ఎట్లా యూనో విలన్ లేడు కదా, విలన్ ఇస్ సపోజ్ టు బి రవి. యాక్చువల్లీ నువ్వు రావణాసుర, అది రావణాసుర అన్న పేరు పెట్టి సినిమా పెట్టి 10 తలకాయల వాట్ ఎవర్ ఇది పెట్టి ఈ హీరోకి కొంచెం యాంటీ హీరో షేడ్స్ ఇచ్చి హాఫ్ దాకా అంత దాకా చేసి నువ్వు బ్రేకింగ్ బ్యాడ్ అన్నట్టు అంత ఉంది నీకు. వాళ్ళు ఎంత నీట్ గా స్టోరీ టెలింగ్ నరేషన్ ఫ్లో ఉంటుంది చూడు వాళ్ళది, కరెక్ట్. ఎక్కడైతే టెన్షన్ బిల్డ్ చేయాలో అసలు ఎంత భయంకరంగా బిల్డ్ చేస్తారండి టెన్షన్. వీళ్ళకి అట్లాంటి ఏమీ వద్దు, నాకు జస్ట్ ఆ డైలాగ్ కావాలి, నేను డైలాగ్ కాపీ కొడతా. జాన్ వీక్ లో అసలైన కాపీ కొట్టాల్సిన వదిలేసి నాకు ఆ శీష్ మహల్ కావాలి, నా శీష్ మహల్ కాపీ కొడతా అనడం అసలు. నేను అదే అంటున్నా, నాకు ప్రాబ్లం వల్ల వచ్చేసి నీకు ముందర కూడా చెప్పిన బోగస్, నాకు కాపీ కొట్టడంలో ప్రాబ్లం లేదు, నువ్వు ఇన్స్పిరేషన్ కింద వేసేస్తావు అది. అరే నేను ఇన్స్పైర్ అయిపోయిన గాడ్ ఫాదర్ చూసి అది నాకు అది ఇష్యూ కాదు. నా ఇష్యూ వచ్చేసి ఏంటంటే దాన్ని డిస్రెస్పెక్ట్ చేస్తారు చూడు. అంటే నా ఉద్దేశంలో డిస్రెస్పెక్ట్ ఏంటంటే నువ్వు అడ్డదిడ్డంగా కాపీ కొట్టడం డిస్రెస్పెక్ట్ అంట. నేను ఎట్లా ఆలోచిస్తానంటే నీకు తెలుసు నా గురించి, నేను ఒక జోక్ చెప్పిన ఏదో సపోజ్ ఇదే డైలాగ్ తీసుకో, యూనో ఐఎమ్ నాట్ ఇన్ డేంజర్, ఐఎమ్ ద డేంజర్ అన్నాను. నేను అది వాడడానికి వచ్చినాను, నేను అంత క్లోజ్ వెళ్ళినాను, ఇది వాడాల్సిందే, నేను ఎక్కడొక్కడ ఈ డైలాగ్ పెడతాను నా మూవీలో అన్నప్పుడు దట్ ఈస్ అ సైన్ ఆఫ్ రెస్పెక్ట్ అది నా తరఫుకి వెళ్ళి. ఓకే అంటే నేను ఇన్స్పైర్ అని నాకు ఎంత నచ్చిందంటే ఐ వాంట్ టు రియలీ యూజ్ ఇట్. ఇప్పుడు నేను అలాంటిది ఎవరిదో వర్క్ నేను తీసుకొని నా దాంట్లో పెట్టుకుంటూ ఉంటే నేను ఎంత కేర్ఫుల్ గా ట్రీట్ చేస్తాను, ట్రీట్మెంట్ అంటారు చూడు, ఎంత కేర్ఫుల్ గా ట్రీట్ చేస్తానంటే నాకు నెత్తిలో ఆల్రెడీ తెలుసు నేను యాజ్ ఇట్ ఈస్ ఇంపాక్ట్ తీసుకురాలేను, కానీ ఐ ట్రై ద బెస్ట్ అన్నట్టు ఉంటది. ఇందులో ఎట్లా వస్తుంది తెలుసా నాకు మెజారిటీ ఆఫ్ ఇట్, తీసి అతికిచ్చేద్దాం అంతే. ఈ తీసి అతికిచ్చేయడంలో ఎంత గలీజ్ అవుట్పుట్ ఉంటది అంటే దట్స్ ద లేజినెస్ నేను మాట్లాడేది, ఆ బద్ధకం అనేది అదే.
అంటే అది యాటిట్యూడ్ కూడా కదా, దొరికింది కదా ఫుక్కట్లో, ఎవడేం కాపీ రైట్ ఇన్ఫ్రిజ్మెంట్ లేదు, ఎవరిది ట్రేడ్ మార్క్ లేదు, ఎవరికి ఏం కట్టాల్సిన అవసరం లేదు, పెట్టి వాడేద్దాం ఎవడు చూస్తాడు అన్నట్టు. అది అదొక యాటిట్యూడ్ కూడా అనిపిస్తుంది నాకు. లిటరలీ నాకు ఆ ఎక్స్పెక్టేషన్ ఏమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళకి తెలిసిన డైలాగ్ ఒకటి, బ్రేకింగ్ బ్యాడ్ నుంచి తెలిసిన డైలాగ్ ఒకటి ఇక్కడ పెట్టాం కాబట్టి ఓ స్టాండప్ షోలో కాల్ బ్యాక్ చేయగానే అందరు ఇట్లా చప్పట్లు కొడతారు, అరే అరే అదే పదం మళ్ళీ వాడినావు, థర్డ్ టైం అదే పదం వాడినావు, చప్పట్లు అన్నట్టు కొడతారు కదా. ఇందులో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, అరే బ్రేకింగ్ బ్యాడ్ ని గుర్తుపెట్టి వీళ్ళు చప్పట్లు కొడతారేమో, ఆ జాన్ విక్ ది షీష్మేల్ చూసి వాళ్ళు చప్పట్లు కొడతారేమో, అరే గ్యాస్ పంట చూడు, కలెక్టివ్ గ్యాస్ ఎవడ ఇట్లా ఇట్లా డెడ్ చెప్తారా, ఇంకా డీప్ స్లీప్ లోకి పోయినా నేను. అదే అస్సలు కాపీ కొట్టాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి కొట్టాలంటే. నువ్వు జాన్ విక్ దాకా పోయి, బ్రేకింగ్ బ్యాడ్ దాకా పోయి, ఉన్న వాల్యూని వదిలేసి ఇంత చిల్లర్ ఎత్తుకొని దాన్ని ఇంకా చిల్లర్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నావు చూడు సినిమాలో. ఏమనాలి దాన్ని? ఏమనవద్దు, ఏమనలేము. మనం ప్రొఫెషనల్ రివ్యూవర్స్ మనమే ఏం అనలేకపోతున్నాం అంటే అర్థం చేసుకో. ఇంకో దగ్గర నాకు ఆ బద్ధకం ఎక్కడ కనిపించింది అంటే బ్రో, స్టోరీ టెల్లింగ్ లోనే. స్టోరీ టెల్లింగ్ అంటే నువ్వు స్క్రీన్ ప్లేలో వన్ ఆఫ్టర్ ది అదర్, ఓకే ఈ సీన్ తర్వాత ఏమొస్తుంది, ఆ సీన్ తర్వాత ఏమొస్తుంది అట్లా ఉంటుంది కదా. కరెక్ట్. ఎంత అసలు ఆడియన్స్ మీద ఏ మాత్రం రెస్పెక్ట్ లేదు అసలు. ఆడియన్స్ కి ఒక అరే దేని నుంచి అయితే వీళ్ళు ఇన్స్పైర్ అయ్యారో దానికే రెస్పెక్ట్ లేదు మనమే ఆఫ్టర్ ఆల్. అఫ్ కోర్స్ ఆడియన్స్ కి మీద అసలు పావు కిలో అంత ఇది కూడా లేదు అసలు, కలర్ కూడా లేదు. ఎట్లా అంటే ఆ జానకి ఉంటది కదా, వాడి గర్ల్ ఫ్రెండ్, మేకప్ చేసేటోడు గర్ల్ ఫ్రెండ్ ఉంటది, జాను సో ఆ జానుని ఈ మన రవీంద్ర చేజ్ చేస్తూ ఉంటే ఒక బండి జస్ట్ కాల్ హిమ్ రవి అంతే, బండి ఎక్కిచ్చేస్తుంది కదా. అవును, జానుని పడుతుంది, ఆ సీన్ పడుతుంది అంతే. కరెక్ట్ అని చెప్పాలి కదా, లేకపోతే బండి కుదిరితే పడుతుంది. అదే బండి కుదిరితే పడుతుంది. సో అది పడ్డాక ఆ సీన్ అవ్వంగానే ఇట్లా ఎప్పుడు లేనిది ఈ నెక్స్ట్ సీన్ మనోడు మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసి సాకేత్ వాడి పేరు, సాకెట్. ఈ సాకెట్ గాడు వచ్చేసి రవి దగ్గర, బ్రదర్ జానుతో వచ్చి మాట్లాడి చాలా రోజులైంది, జానుతో మాట్లాడించచ్చు కదా అని ఎప్పుడు లేనిది ఆ టోన్ ఉంది చూడు. ఇట్లా సడన్ గా ఇట్లా ఏదో ఎప్పుడు వాడితో మాట్లాడట్లా, సడన్ గా ఇట్లా పెద్దనేదో వచ్చి మాట్లాడుతున్నట్టు, బ్రదర్ జానుతో మంచి మాట్లాడేచ్చు కదా ప్లీజ్, జాను అంటే నాకు చాలా తప్పిస్తున్నాను ఈడ, ఎప్పుడు లేనిది సడన్ గా అది ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది. దాని తర్వాత నెక్స్ట్ మనం ఎక్స్ప్రెస్, అరే ఈ పోరి పడింది, ఇప్పుడు ఆ సాకేత్ గారు ఏమనుకుంటాడు అని ఆడియన్స్ గా అట్లా అనిపిస్తుంది. అరే వీడికి ఉన్న లెవరేజ్ పోయింది ఇక్కడ, ఇది చచ్చిందో బతికిందో చెప్పలేదు కదా అక్కడ, బండి ఎక్కించేస్తుంది అంతే. సో యాజ్ అన్ ఆడియన్స్ మనం ఇమీడియట్ గా ఆలోచిస్తాం వాడి గురించి, అరే వాడి దగ్గర ఉన్న ఒక్క ఇది, అయ్యో పాపం ఇప్పుడు వాడి దగ్గర, అవును వాడు ఎదురు తిరిగితే ఏమవుతుంది మనం ఆలోచిస్తాం. కరెక్ట్. నిజంగా ఒక స్మార్ట్ మూవీ ఉంటే ఆడియన్స్ అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఇమ్మీడియట్ గా అది ఇవ్వకుండా అది కొంచెం తర్వాత ఒక 2 సీన్ల తర్వాత అట్లా స్మార్ట్ గా ఈ బ్రేకింగ్ బ్యాడ్, బెటర్ కాల్ సాల్ ఇట్లాంటి షోస్ లో అట్లా చేస్తారు. బోగస్ నువ్వు 2 పదాలు వాడినావు, చాలా ఇంపార్టెంట్ పదాలు అవి. నిజంగా స్మార్ట్ మూవీ. ఎస్. ఓకే, నీకు ఈ 2 పదాలని ఈ మూవీ రివ్యూలో వాడడానికి ఎలా గుండెలు వచ్చినాయి నీకు? ఎందుకంటే వాళ్ళ దృష్టి నుంచి నాకు ఆ ఇంటెంట్ అనిపిస్తుంది. ఏంది వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ మూవీ తీసినారు అనుకుంటున్నావా? అనుకోవడం కాదు, వాళ్ళు అనుకుంటున్నారు. అది అంత సీన్ లేదు. ఇదిగో అందరికి తెలుసు ఎవరు సత్తా ఏదో ఎవరు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. ఇది మళ్ళీ నాకు అదే బ్లాక్ అండ్ వైట్ సీన్ అనిపిస్తుంది ఇది. ఓకే, ఆఫ్ ద బ్యాట్ చెప్తాను, నేను సీరియస్ చెప్తున్నాను నీకు. వాషింగ్ పౌడర్ నిర్మా, బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ డాగ్, ఇంకేముంటాయి చాలా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ ఈ మధ్య చాలా యాడ్స్ వస్తున్నాయి కదా, ఎవ్రీబడి హ్యాస్ అ ప్లేస్ ఫర్ బ్లాక్ అండ్ వైట్ అని. సో బ్లాక్ అండ్ వైట్ ఎందుకంటే యాజ్ ఎ హోల్ కదా బోగస్, నువ్వు ఒక లేమన్ గా ఇట్లా కనబడుతున్నాయి నీకు. అంటే ఎంత ఆబ్వియస్ అయిపోయినాయి ఇప్పుడు అంటే, దీనికోసం ఎవ్వరు ఒక ప్రొఫెషనల్ రివ్యూర్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఒక లేమన్ గా నువ్వు కూర్చొని చెప్పి అరే ఇదేంది ఇట్లుంది, అదేంది అట్లుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ అవుట్ దేర్ అనిపిస్తుంది. అండ్ అరే నువ్వు 10 మూవీలో హీరో ఉంటా, లేకపోతే ఒక 10 మూవీలో యాక్టింగ్ చేసిన, 10 మూవీలో డైరెక్షన్ చేసిన, ఏది చేసినా ఈ మిస్టేక్స్ నీకు కనబడే మిస్టేక్స్ ఇవి దీనికి నువ్వు ఇన్ఎక్స్పీరియన్స్ అని ట్యాగ్ పెట్టలేవు, ఏం చేయలేవు. రైట్, అందుకని అనిపిస్తుంది ఇది క్లియర్ కట్, ఇట్స్ బ్లాక్, ఇట్స్ వైట్, ఇట్స్ అది అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇంకో రీజన్ ఏంది తెలుసా, నాకు పెద్ద థియరీ ఉన్నది. ఓకే, ఇది బ్రూట్ థియరీ. ఇది ఎక్కడెక్కడైతే అక్కర్లేని ఐటమ్ సాంగ్స్ ఉంటాయి చూడు 2-3, ఇట్స్ బ్లాక్ అండ్ వైట్.
అంటే ద రేషియో ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ ఐటమ్ సాంగ్స్. ఎన్ని ఐటమ్ సాంగ్స్ ఉంటే ఎన్ని ఇవి ఉంటే అప్పుడు ఎక్కువ ఫారిన్ లొకేషన్స్ ఏం లేకుండా అన్ని ఇండోర్ స్టూడియో షాట్లు తీసేసినట్టు ఉన్నారు అసలు. అంటే ఎంత తక్కువ బ్లాక్ అండ్ వైట్ ఎంత తక్కువ బ్లాక్ అండ్ వైట్ ఉండేనో మనం చూడొచ్చు. అదే నువ్వు అవుట్డోర్ ఏమంటారు ఫారెన్ లొకేషన్స్ వదిలేసాయి, మూవీ లొకేషన్స్ 2 లొకేషన్స్కి వెళ్ళి తీసిండ్రు. ఒకటి ఆఫీస్/బెడ్రూమ్/హౌస్ ఎవరు సీనియర్ లాయర్ది, వీడిది ఆ గోడౌన్ ఒకటి. అదే గోడౌన్ ని తిప్పి కొడితే వాడి ఆ గుండగాడి డెన్ అది. అదే డెన్ తిప్పి కొడితే అదే పోలీస్ స్టేషన్. దాన్ని కొంచెం తిప్పి కొడితే అన్ని అవే ఉన్నాయి. సో మాస్క్ హీరోనే కాదు, మాస్క్ ఈవెన్ బిల్డింగ్ లొకేషన్ కేసింది. నాకు కొన్ని అయితే అర్థమైపోయింది, అరే ఇదే మెట్లు ఉండే కదా, ఎక్కడో చూసినా అరే ఇది గుండగండే మెట్లు. నీకు అది తెలియలే? మెట్లు కూడా గమనిస్తున్నాను. కాదు, ఎందుకంటే ఓకే వాడు ఏసీపీ డీసీపీని చంపడానికి వెళ్తాడా, వెళ్ళినప్పుడు ఆ మెట్ల పాత ఏదైతే ఉందో వాడు కానిస్టేబుల్ చెప్తాడు అక్కడ మెట్లెక్కి రా అని చూపిస్తాడు. అవును, నువ్వు వీళ్ళ డాన్ ఇంటికి వెళ్తాడు చూడు, హనుమంతరావు వీళ్ళంతా, రైట్, దే కమ్ ఫ్రమ్ ద సేమ్ స్టేట్స్. ఆ గుండగాడి ఇంటికి కూడా వాడు బయట కూర్చొని పచ్చకళ్ళు తింటుంటాడు వాడి అసిస్టెంట్. నీకు అర్థమైందని ఏ స్టింగ్ గురించి చెప్తున్నాను? నాకు అర్థమైంది. నీ తమ్ముడు టుసాడ్ కిసాడ్ అది అదొక పెద్ద జోక్ ఉన్నది చూడు. రైట్ రైట్, అదొకటి ఆ విగ్రహాలతో ఒకటి అల్టిమేట్స్ అది. కానీ నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తుండే బ్రోడ్, అసలు చాలా మంది జనాలు తెలుగు ఆడియన్స్ ప్రేక్షకులు రివ్యూస్ వింటారు, ఎన్నో రకాల రివ్యూస్ వింటారు. కానీ మీకు ఎప్పుడైనా ఏ రివ్యూ అయినా మెట్లు గమనించే రివ్యూర్ దొరికారు? అంత ప్రొఫెషనలిజం మీకు ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదు. అందుకే సబ్స్క్రైబ్ అండ్ షేర్. అది మెట్లు కదా, నేను యాక్చువల్లీ చాలా గమనించిన కానీ చెప్పలేదు. చాలు, ఆ గోడ ఎల్లో కలర్ గోడ ఉంటుంది చూడు, అవన్నీ సేమ్ బిల్డింగ్ అది. కానీ టైటిల్లోనే నీకు ఒక పెద్ద ఇది ఉండే కదా క్లూ. నువ్వు రావణాసుర అని పెట్టుకుంటే అండ్ నీకు నీ హీరో ఒక యాంటీ హీరో షేడ్ ఇవ్వాలి అంటే నీకు ఇంకా కాపీ కొట్టాల్సిన అవసరం ఏముంది? ఆ క్యారెక్టర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కేపబుల్, ఎక్స్ట్రీమ్లీ తెలివైన వాడు. ఆబ్వియస్లీ డౌటా అసలు లేదు. అన్నిట్లో A+ ఉంటాడు క్యాండిడేట్. అండ్ జూనియర్ లాయర్ అయి ఉండి లా మొత్తం ఇన్ అండ్ అవుట్ తెలిసినోడు. సో ఇంత కాంపిటెంట్ గా ఉన్నవాడు, కాకపోతే ఒకటే ఒక డౌన్ ఫాల్ లేకపోతే ఒకటే ఒక చింక్ ఇన్ ద ఆర్మర్ ఏంటి అంటే ప్రైడ్. కరెక్ట్, అంతే. ఆ ప్రైడ్ వల్ల ఎథిక్స్, ఇంకా ప్రైడ్, ఈ పొగరు వల్ల, ఈ ఎథిక్స్ వల్ల దొరికిపోవడం అనేది అట్లా పెట్టేయచ్చు కదా. ఆ పొగరు వల్ల మళ్ళీ ఎవరో తెలిసిన వాళ్ళలోనే తిరుగుబడి యూనో ఎదురు తిరిగి ఇట్లా బ్యాక్ స్టాప్ చేయడం. అదే అవుతుంది అనుకున్నా. నేను ఏమనుకున్నానంటే ఎప్పుడైతే ఈ పాప పడుతుంది కదా, గిన్ననా ఆమెది గుణానా ఎవరు జాను, ఆ జాను పడుతుందా, జానకి నా దాని పేరు, సచ్ ఏ హారబుల్ నేమ్ టు హర్. దిస్ గై ఇస్ రావణాసుర. ఈ మేకప్ వేసేటోడు రామ్ అన్నమాట, ఈ పోరి జానకి. నువ్వు ఈ దరిద్రమైన థిరీలు తీసుకురా ప్లీజ్. లక్ష్మణుడు ఎవడు, వాడు అసిస్టెంట్ అంతే అనుకో. ఇంకా హనుమంతరావు ఇది నేను చెప్పట్లేదు, అక్కడ నుంచి అంటున్నా, అటువైపు నుంచి అలా ఉంది అంటే వచ్చిందా ఇది అట్లా ఆబ్వియస్. అది ఇట్స్ అన్ ఆబ్వియస్ ప్లాన్ ఇది. అది ఓకే, ప్లీజ్ నన్ను ఇంకా స్కార్ చేయకు. నేను ఐ కాంట్ బిలీవ్ ఇట్. నేను డైజెస్ట్ కూడా చేసుకోలేకపోతున్నా. నేను లిటరలీ నేను ఐఎమ్ టేకింగ్ సమ్ టైమ్ టు ర్యాప్ దట్. ఎగ్జాక్ట్లీ ఎంత డీప్ ఉంది, ఇట్స్ హారబుల్. తెలివి ఎంత కారిపోతుంది చూడు అసలు. ఇప్పుడు నేను ఏం పాయింట్ చెప్పబోయినా కూడా మర్చిపోయాను నేను. ఎప్పుడైతే ఆ జానకి పడుతుందా కారు గుద్దేసుకొని, పడినప్పుడు నేనేమనుకున్నా ఇది వీడి వీక్నెస్ అవుతుంది. ఇప్పుడు ఇప్పటి వరకు అంతా క్యాల్కులేటెడ్ గా అంతా వెళ్తున్నాడు పద్ధతిగా, వీడి వీక్నెస్ ఇప్పుడు అవుతుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసిన. సో దట్ ఆ సాకెట్ ఉన్నాడు కదా, సాకెట్ కి తెలుస్తుంది, అరే యూ హ్యాడ్ వన్ జాబ్ రా, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ మై గర్ల్ ఫ్రెండ్, అది కూడా చక్కగా చేయలేదు నువ్వు, నౌ యూ సీ వాట్ ఐ విల్ డు అని చెప్పి డైరెక్ట్ హనుమంతరావు వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు వీడిని ట్రాక్ చేయడము ఏదో అవుతుంది తత్వంగా అనుకున్నా. బట్ అట్లా కాలే. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పినానో కూడా నేను మర్చిపోయినా బోగస్. నువ్వు ఆ మొత్తం రామాయణం థియరీ చెప్పంగానే నేను షాక్ అయిపోయినా. నేను కొంపదీసి లక్ష్మణుడు ఎవరంటే వాడు సుబ్బారావు తీసుకొస్తాడు స్టార్టింగ్ లో, వాడాయింది అంతే. ఓ మై గాడ్, ఇంకా వాడు కూడా నా తమ్ముడు ఇట్లాంటివి చెప్పలేదు, టైం దొరకలేదు. దిస్ ఇస్ బిలో ద బెల్ట్ రా. సీరియస్ చెప్తున్నా కదా.
ఇది బిలో ద బెల్ట్ అంటున్నాను నేను. సో సీరియస్లీ టైటిల్లో రావణాసుర అని పెట్టి నీకు రావణాసుర స్టోరీ ఆర్క్ నుంచే నువ్వు చాలా తీసుకోవచ్చు యూనో యాజ్ అ ఇన్స్పిరేషన్ కరెక్ట్ ఈ హీరోకి. నిజంగా నెగటివ్ షేడ్స్ చూపించచ్చు. ఆ నెగటివ్ షేడ్స్ చూపించి తర్వాత మళ్ళీ దాన్ని రిడీమ్ చేయడానికి ట్రై చేయడం ఎందుకు? నువ్వు రేప్ చేయలే కాబట్టి నేను చాలా మంచి పిల్లలు లాలీపాప్ కావాలా నీకు దాడపై అదో నాకు అదే ఇర్రాషనాలిటీ నేను ఇంకో చోట చూపించా. నాకు ఇంకో చోట కనబడింది. ఈ సాకెట్ జానికి అటు ఇటు వేసి చైన్లు తెంపుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ వాస్ అగైన్ టార్చర్ కింద పెట్టాలి అది, డొమెస్టిక్ వైలెన్స్ ఆర్ ఎనీ కేస్. వాడు నేను మిమ్మల్ని చంపడానికి కాదు, మీకు నాతో సంబంధం లేదు వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తారా? వాళ్ళు వెళ్ళిపోకుండా అంటే వాట్ యూ మీన్ రా మమ్మల్ని చంపవంటే వాట్స్ యువర్ స్టోరీ రా? అరే రవి చెప్పరా మమ్మల్ని కూడా మీ ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయని చెప్పి విత్ ఇన్ షార్ట్ టైంలో అంతే నెక్స్ట్ సీన్ వీళ్ళు అందరు కూర్చొని ఛాయ్ తాక్కుంటా ఓకే రా ఇది ప్లాన్ మనం ఎట్లా ఇరికిద్దాము, నువ్వు సీఎం దగ్గరికి వెళ్ళు, నువ్వు పిఎం దగ్గరికి వెళ్ళు, ఇవన్నీ డిస్కస్ చేస్తున్నట్ట. అరే బోగస్ ఎట్లా నమ్మంటావు బోగస్ వీటి బ్రదర్? అరే మొదలెట్టింది ఫినిష్ చేద్దామా? ఇది ఇందులోనేనా? దీని తర్వాత అనేది అది నాకు అన్ఫార్చునేట్లీ అమిగోస్ కూడా గుర్తొచ్చింది. నువ్వు అట్లానే అది కమాన్. సో నాకు అది కూడా నీకు అర్థమవుతుంది ఆ బోగస్ లో ఉన్న బూత్ ఏందో. Somebody almost killed your girlfriend. Yeah. And he has chained her. Yeah. In a dingy wall in darkness. Almost killed కాదు, వీడు దాన్ని ముట్టుకున్నాడో లేదో కూడా వీడికి గ్యారంటీ లేదు. దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఎందుకంటే దిస్ బాయ్ వాడు అప్పటి నుంచే బెదిరిస్తుండే, అరే నేను చేతులు పెడతా, నేను ఆ రావణాసురుని కాదు, నేను రావణాసురుని టీ షర్ట్ కిందకి వెళ్తా, నా టీ షర్ట్ ఇచ్చిన నేను మొన్న వాపస్ తీసుకుంటా టీ షర్ట్, ఈ గలీజ్ మాటలన్నీ మాట్లాడుతుండు. ఓకే సో పొటాటో ఇంత అన్నదాత వీడు ప్రాణభిక్ష ఇచ్చినట్టు ఫీలింగ్ చేసిండు చూడు దాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రాణభిక్ష కాదు, హీ పుట్ ఎ గన్ టు హిస్ హెడ్. ఎవరినెతికి? వాడినెతికే. సాకెట్ గాడు వాడు తెలివి వాడి నేను పోతే ఇక దాంతో ఏం చేసుకుంటావు నువ్వు అన్నట్టు వాడు ఒక డెసిషన్ కి వచ్చి విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఇంటెలిజెంట్ డెసిషన్ అని అడిగితే. మేకప్ రాదు కదా? అవును నీకు రాదు, నువ్వు చేయలేవు. మెజర్మెంట్లు తీసుకొని ఏం చేస్తావు? నెత్తిని కొట్టుకుంటావా? అంతే రైట్. ఇదంతా అయిన తర్వాత వాడు వదిలేస్తే అంటే వీళ్ళు కూర్చొని విన్నారంట స్టోరీ అంతా, వీడు ఎందుకు ఇట్లాంటి అఘాయిత్యాలు చేస్తుండని. అప్పుడు వాడు కూడా ఐ రియల్లీ అప్రిషియేట్ నీ ఎథిక్స్ కి నా సల్యూట్ టేక్ ఎ బావ్ దరిద్రంగా. ఎన్ని అభాండాలు ఉన్నాయంటే అసలు లెక్క పెట్టుకోలేము. ఇంకో పెద్ద ప్రాబ్లం మన గత 4-5 సినిమాలు రాడ్ సినిమాలు చూడడంలో బయటపడింది ఈ మళ్ళీ స్లో మోషన్ ఒకటి. ఈ స్లో మోషన్ ఎపిడమిక్ అంటే నిజంగా అసలు ఈ జబ్బు ఎట్లా పట్టుకుంది, ఎలా స్టార్ట్ అయిందంటావు? నాకు ఎందుకో జాక్ స్నైడర్ గాడే వాడి మొహమే వస్తుంది. జాక్ స్నైడర్ చేసిండు అదంతా కాదు, మన దగ్గర ఏడుకెళ్ళి స్టార్ట్ అయింది. వాడు చేయడమే కాదు, వాడు దాన్ని గ్లామరైజ్ చేశాడు, అది వచ్చింది బాధ. గ్లామరైజ్ చేసేసరికి మనోళ్ళు చూస్తున్నారు కదా, జాన్ విక్ చూస్తున్నారు, బ్రేకింగ్ నేను చెప్తున్నా నీకు, చూస్తున్నారు బాగానే సినిమాలు ఇవన్నీ, టీవీ షోలు కూడా చూసేస్తున్నారు కాపీ కొట్టడానికి. ఇంకా జాక్ స్నైడర్ అంత పెద్ద పెద్ద గ్లోరిఫైడ్ జింగ్ బ్యాంగ్ స్లో మోషన్లు తీసాక ఎందుకు వదులుతారు చెప్పు? ఇందులో ఎంత దరిద్రంగా స్లో మోషన్లు ఉన్నాయంటే అస్సలు ఆ ఫస్ట్ సీన్ నుంచి ఆ హోటల్లో వాడి అసాసినేషన్ ఉంటది కదా, అది ఆ క్యాండిడేట్ హోటల్ కి వచ్చి మనోడు ఆల్రెడీ కూర్చొని పాప మన ఇన్వెస్టర్ ని లేపేసి నేను చాలా బాధపడినా. ఇప్పుడు వరుడు కావాలనుకి ఎట్లా హూ ఇస్ ద మెంటర్ ఫిగర్ ఎవరు ఉంటారు? ఫార్చ్యూన్ 500 లేదు అక్కడ, లేదు. సో అది మాట్లాడుతుంటే క్యాజువల్ గా వస్తాడు, బానే ఉంది. తర్వాత ఒక డ్రింక్ చెప్తాడు, అదే వీడు లేదు నేను తీసుకొస్తా అని చెప్పి సైగా చేసి వెళ్తాడు కౌంటర్ దగ్గరికి, బానే ఉంది. బాటిల్ తీసుకుంటాడు, వాపస్ వచ్చేసి గ్లాస్ లో పోస్తాడు, బానే ఉంది. ఆ గ్లాస్ లో పోసిన తర్వాత నెత్తికేసి కొడతాడు చూడు బాటిల్, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ గ్లాస్ లో పోసిన దానికి నెత్తికేసి కొట్టిన దానికి ఎంత టైం ఇచ్చారంటే అది లిటరల్లీ ఆ సీన్ లో ఉండాల్సిన సర్ప్రైజ్ ఎలిమెంట్ మొత్తం తుస్ చేసి పడేస్తారు అక్కడే. కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాటిల్ తీసుకొని తిరిగి వస్తుంటాడు కదా, అప్పుడే ఆ ఫ్రేమింగ్ లో మనోడు నెత్తి ఉంటది ఇట్లా స్ట్రైట్ ఆ బాటిల్ కి, అక్కడే నీకు ఎక్స్పెక్ట్ చేస్తావు ఈ తీయడమే కొంచెం ఏదో వియర్డ్ గా మనోడు వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఆ వియర్డ్ గా బిహేవ్ చేయడం కంటే ఇన్స్పెక్టర్ వెంకట్ ఎక్కడ
యూనో సేమ్ థింగ్ ఆ ఇన్స్పెక్టర్ వెంకట్ క్షణాక్షరంలో ఎట్లయితే జీవించి యాక్చువల్ గా ఇన్స్పెక్టర్ వెంకట్ లా చేస్తాడో కరెక్ట్. దిస్ గై ఆల్సో షుడ్ హావ్ యాక్టెడ్ ద సేమ్ వే. అంటే డైరెక్షన్ లో వస్తుంది, డైరెక్టింగ్ లో ఇదంతా డైరెక్షన్. మనము నేను ఆ పాయింట్ కి వద్దాం అనుకున్న తర్వాత కానీ అంతా మొత్తం మన కక్కిందంతా కక్కేసి జర రిఫ్రెష్ అయ్యి నిమ్మకాయ రసం తాగిన తర్వాత ఇక ఓకే హూస్ మిస్టేక్ ఇస్ ఇట్ అన్నట్టు వద్దాం అనుకున్నా కానీ ఐ థింక్ ఇట్ ఈస్ ఏమంటారు కొంచెం ఒక లెవెల్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇది. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్, అందుకనే ఆ బద్ధకం అనేది నేను వర్డ్ వాడింది దీని వల్లనే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించింది. మనోడు బాటిల్ తీసుకొని గ్లాస్ లో పోస్తాడా, ఆ డైరెక్షన్ లో కూడా మీనింగ్ లేదు. ఎందుకంటే గ్లాస్ లో పోసిన తర్వాత ఇమీడియట్ గా కొడతాడు నెత్తికి. నువ్వు ఒక విలనస్ సర్ప్రైజ్ ఎలిమెంట్ స్టైలిష్ ఏదో చేయాలి అంటే గ్లాస్ లో పోసి వాడి గ్లాస్ లో పోసి పోయగానే వాడు ఎత్తి ఇట్లా తాగుతున్నాడు, మనోడు కూడా ఇంకో గ్లాస్ లో పోసుకొని అప్పుడు వాడు కూడా తాగి మొత్తం ఇట్లా ఒక పెగ్గు మొత్తం ఇట్లా బాటమ్స్ అప్ చేసి నెక్స్ట్ ఇలా బాటిల్ తీసి నెత్తికి వేసి కొట్టడమే. బై ద వే నీకు అది నీకు తెలుసు ఇది కూడా జాన్ విక్ ఎక్కడ చెప్పు. ఏమో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. యు నో వెన్ దట్ గై గోస్ ఇట్స్ నాట్ వాట్ యు డిడ్ సన్ ఇట్స్ హూ యు డిడ్. అందులో కూడా వాడు వచ్చి హౌ వాజ్ ద జాబ్ ఎట్ సో అండ్ సో అని చెప్పి వాడికి ఒక వోడ్కా ఇస్తాడా, వోడ్కా వచ్చి తాగుతారు ఇద్దరు, తాగిన వాడు గ్లాస్ పెట్టి దగ్గర తీసుకొని పప్ అని గుజుతాడు. అది ఇట్స్ ద సేమ్ థింగ్. సో ఆ సీన్ లో ఎంత టెలిగ్రాఫ్ చేశారంటే ఏం రాబోతుంది, వీడు కొట్టబోతున్నాడు, వీడేందో అజీబ్గా చేస్తున్నాడు, ఇదంతా టెలిగ్రాఫ్ చేయకుండా నీట్ గా వాడు వెళ్ళి అట్లా క్యాజువల్ గా కలిసినట్టు కలిసి అవుట్ ఆఫ్ ద బ్లూ ఇట్లా బాటిల్ ఎత్తి కొట్టాడు అనుకో, ఆబ్వియస్లీ ఆడియన్స్ లో ఇట్లా స్టన్ అవుతారు, అరే ఇదేంది ఏమైంది అని. నీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. గాడ్ ఫాదర్ లో మైకల్ కోర్లియోని ఆ హోటల్ కి వెళ్ళాలి, ఆ పోలీస్ సొలోజోన్ ఇంకా ఇంకో పోలీస్ వాడు ఉంటాడు కదా, వాళ్ళిద్దరిని చంపడానికి. వాడు ఆ మూమెంట్ కోసం వెయిట్ చేసేదాకా సొల్లంతా వేస్తుంటారు కదా, కానీ ఆడియన్స్ కి తెలుసు వీడి ప్లాన్ ఉందని. వాడు టెన్షన్ పడుతుంటాడు, వాడి టెన్షన్ మనం కూడా ఫీల్ అవుతాం. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు బిల్డప్ చేస్తున్నారు. కరెక్ట్. తర్వాత వాడు బాత్రూమ్ కి వెళ్ళి వాడు కెలుకుతుంటాడు కదా, అరే దొరకట్లేదేంది, ప్లేస్ లో లేదు గన్ అని చెప్పి. అక్కడ కూడా నీకు టెన్షన్ బిల్డ్ అవుతూనే ఉంటుంది. అక్కడ దాకా టెన్షన్ బిల్డ్ అయ్యి వాడు ఎప్పుడైతే ఫైనల్ గా టేబుల్ కి వస్తాడు గన్ తీసుకొని, అక్కడ స్లో మోషన్ లేదు ఏమి, వాడు ఆగి ఇట్లా దిక్కులు చూడడం అట్లా ఏమి లేదు, స్ట్రైట్ వస్తాడు, అని కాలుస్తాడు. వాళ్ళు ఏం స్లో మోషన్ లేకుండా మొత్తం టేబుల్ వాళ్ళు పడడం కూడా ఎట్లా పడతారు అసలు, ఇమ్మీడియట్ గా గన్ పడేసి వెళ్ళిపోతాడు. ఆ గన్ పడేయడం కూడా వాడు ఎంత ఆక్వర్డ్ గా పడేస్తాడంటే, ఎందుకంటే వాడు చెప్తాడు ఇట్లా స్లైడ్ చేయి గన్ అని, కానీ వాడి టెన్షన్ లో ఆ అడ్రినలిన్ తోటి జస్ట్ ఇట్లా పడేస్తాడు అక్కడే, పడేసి కొంచెం అటు ఇటు తూలుకుంటా ఉరుకుంటూ వెళ్ళిపోతాడు. అది ఎంత ఫాస్ట్ గా తీస్తాడు, అది ఎక్స్పెక్ట్ చేయలేవు బోగస్ మన దగ్గర. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేవండి, నేను చేస్తా. నువ్వు చేస్తావు కరెక్ట్, అది నీ బాధ. అయితే వాళ్ళు అట్లానే అంటారు. నీకు ఎందుకు చెప్తున్నా అంటే ఓకే ఒక లెవెల్ ఆఫ్ లోకలైజేషన్ చూడాలి నువ్వు. మన దగ్గర ఎందుకు ఆ ఎలాబరేట్ ఇట్లా కాలు కింద పెట్టగానే దుమ్ములు ఇవ్వాలి, గుద్దుతే వాడు 3 కిలోమీటర్లు వెళ్ళి పడాలి, ఈ పిచ్ అంతా ఎందుకున్నది మన దగ్గర. నాకు దాంతో ప్రాబ్లం లేదు. నువ్వు మాస్ కమర్షియల్ మూవీలో నువ్వు అవన్నీ పెట్టు అంటే, ఇది మాస్ కమర్షియల్ మూవీనే కదా, కరెక్టే. కానీ మనం మాట్లాడేది ఇది కాదు, కాలు దుమ్ము కాదు. ఇప్పుడు వీడు బాటిల్ నెత్తికేసి కొట్టే ముందు వాడు బాటిల్ ని ఒక విధంగా పట్టుకొని దిక్కులు చూస్తున్నాడు, 2-3 ఇటువైపు చూస్తున్నాడు, అందరు నన్ను చూస్తున్నారా లేదా అంటే నాకు ఆల్రెడీ 10 నిమిషాల ముందు తెలిసిపోయింది నువ్వు బాటిల్ వేసి కొడుతున్నావు అని. అదే చెప్తున్నా, దట్స్ ఏ స్టోరీ టెల్లింగ్ ఫ్లా. అది నేను అదే చెప్తున్నాను నీకు. ఎక్కడైతే నీకు యాక్చువల్ గా సీన్ బానే ఉంది, నువ్వు అది కరెక్ట్ గా చేస్తుంటే యాక్చువల్ గా అది ఆ ఆడియన్స్ స్టన్ రియాక్షన్ వచ్చేది. కానీ అట్లా రానివ్వకుండా వాళ్ళే మెయింటైన్ చేసావు అంతే, ప్రొటెక్ట్ చేసుకున్నావు. నాకు ఆ సీన్ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా, ఎప్పుడైతే ఆ స్పెషలైజ్డ్ టేబుల్ పెట్టారు డ్యూటీ లైక్ అర్థం పర్థం లేకుండా ఇట్లా మధ్యలో ఉన్న చూడు చుట్టుపక్కల, అక్కడి నుంచి ఆఫ్ అనిపించింది. ఒక పోడియం మీద ఉన్నటువంటి నో రాదర్ యూ పుట్ గివ్ దమ్ క్యాబిన్. అంతగా వీళ్ళు ప్రీమియం, వీళ్ళు ఎలీట్, వీళ్ళు తోపులు అని చూపించాల్సిన పబ్లిక్ ఉండాలి కదా, పబ్లిక్ గా చూడాలి. అది ఓకే, అది తర్వాత కదా సంగతి. వాడు ఇట్లా వాకింగ్, హీస్ వాకింగ్ ఇంటు ద టేబుల్ చూడు. ఫస్ట్ సీన్ వీడు బ్యాక్ షాట్ ఉంటది ఒకటి, వాడు మొత్తం ఫ్రేమ్ తీసుకున్నారు, వైట్ ఫ్రేమ్ తీసుకున్నారు. నాకు అక్కడే అనిపించింది ఈ టేబుల్ చాలా ఆఫ్ ఉన్నది, అట్లా ఉండదు ఎక్కడ కూడా. సో నువ్వు ఒకవేళ వీళ్ళు చాలా రిచ్ పీపుల్ అది ఇది టేబుల్ అన్నట్టు చెప్పుకొని ఉంటే వాడు ఒక పర్సనల్ క్యాబిన్ లో పడేసే తీసుకుపోయి. అండ్ ఆ చంపిన తర్వాత వీడు విసిల్ చేసుకుంటూ అందరి మధ్యలోకి వెళ్ళి వెళ్తారు. ఓ చేతిలో బాటిల్, ఇరిగిపోయిన బాటిల్, పగిలిపోయిన బాటిల్, ఇరిగిపోయిన బాటిల్, ఏదైనా నచ్చు. ఇందులో మళ్ళీ నువ్వు గ్రామటికల్ ఇవి చూస్తున్నావా, మనం దాస్కా దమ్కినే చెప్పినాం, ఏదో ఒక పాజిటివ్ వస్తుంది ఎపిసోడ్ నుంచి. ఏం రాదు,
ఏమీ రాదు. సో ఆ క్రాక్డ్ బాటిల్ ఇంకా గన్ మొత్తం చేతులంతా రక్తం ఉంది, వెనక పెట్టుకొని విజిల్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అవును. అది కూడా ఒక యాక్చువల్ గా కాన్సెప్చువల్లీ ఇట్ క్యాన్ బి అ వెరీ ఇంట్రెస్టింగ్ సీన్. అదే ఎలిమెంట్స్ తీసుకొని వీడు విసిల్ చేసుకొని చేయి వెనకాల అట్లా పట్టుకొని వెళ్తున్నాడు అంటే అదొక ఇంట్రెస్టింగ్ షాట్ ఉండే. కానీ అది కూడా ఆ ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు అది ఏడుకెళ్ళి కాపీ కొట్టారనేది ఆలోచించాలి ఇప్పుడు నేను. అట్లా కాదు సార్, నువ్వు కొంచెం క్రెడిట్ ఇవ్వాలకి, కానీ ఇవ్వలేను నేను. నాకు తెలుసు ఎట్లుండే. ఐ వాజ్ ఇన్ ద సేమ్ ఫీలింగ్ ఎట్ దసరా లాస్ట్ ఎపిసోడ్. రైట్. ఎందుకు అంటే నేను అదే అంటాను, నాకు ఒక ఆడియన్స్ గా నాకు ఏదైతే ఇంపాక్ట్ రావాలి చూడు, నేను కన్విన్స్ అవ్వాలి కొంచెం అయినా. నాకు తెలిసి ఇది మూవీ అని, నాకు తెలిసి ఇది అంతా ఫాల్స్ అని, నాకు తెలిసి వీళ్ళు నిజంగానే పోయి అమ్ముతలేరు ఎవరినని. కానీ ఏంటంటే నాకు ఎక్కడో అక్కడ ఒక గ్రిప్, ఒక హుక్ ఉండాలి, ఒక కన్విక్షన్ రావాలి. నాకు ఎక్కడ అది రాలేదనుకో నాకు ఒళ్ళు మంటుంది. నా ఒళ్ళు మంట అంతా ఒక ఆడియన్స్ గా ఏంది అంటే, అరే భయ్ నాకు ఎక్కడ గ్రిప్ చేయలేదు. అందుకనే మన ఇద్దరు డిఫరెన్స్ ఏంది, నేను అంత డెప్త్లోకి వెళ్ళా ఈ ఎడిటింగ్ ఎట్లా చేసి, కానీ అవి కూడా కనబడుతున్నాయి అనుకో, ఇక అదే అధ్వానం. అది ఇక నేనేమంటా అంటే, అరే ఇక పోయింది యాక్టింగ్ ఎట్లానో సంకనాకి పెంచిండు, స్టోరీ టెలింగ్ ఎట్లానో సంకనాకింది, పోనీ టెక్నికలీ కూడా తప్పు ఉన్నారు వీళ్ళు అని అర్థమవుతుందా? నేను ఆ స్లో మోషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా ఎంత అంటే వాడు వేరే పాయింట్స్ లేవు కాబట్టి మన దగ్గర మాట్లాడాలి. వాడు విసిల్ వేసుకుంటూ పోతాడు కదా, అది ఎంత స్లో మోషన్ చేస్తారంటే అక్కడ అరగంట పడుతుంది వాడికి ఆ హోటల్ బయట పడ్డానికి. అంటే అది లిటరల్లీ ఎట్లా తీసారంటే, లుక్ ఎట్ మీ ఐ డిడ్ సంథింగ్ సో కూల్ అన్నట్టు, ఓ చూసినా ఎట్లా చంపినా అది ఏం చేసాం చూసినా, ఆ సీన్ మస్తు ఉండే కదా అన్నట్టు, ఆ సెల్ఫ్ ఇండల్జెంట్ ఇంకా ఇదే నార్సిస్టిక్, నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నా అదే కనిపిస్తుంది నాకు. అక్కడ కూడా 3-4 ఇట్లా నెత్తికి వచ్చినాయి తెలుసా. వాడు ఎప్పుడైతే ఇట్లా పట్టుకొని విజిల్ వేసుకుంటూ వెళ్తున్నాడు కదా, టు జస్ట్ ఎంఫసైజ్ ద పబ్లిక్ ఇంకొంచెం, ఐ వుడ్ హావ్ మేడ్ హిమ్ టాక్ టు ద పబ్లిక్. టాక్ అంటే ఎట్లా అంది అంటే ఇంటరాక్ట్, టాక్ ఈజ్ అ బిగ్ వర్డ్, కానీ ఐ వుడ్ హావ్ మేడ్ దట్ క్యారెక్టర్ ఇంటరాక్ట్ విత్ ద పబ్లిక్. 4-3 అమ్మాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి పోయి కెలికిండి వెళ్తూ వాడు ఉట్టి గుడ్డిగా ఏదో మార్చ్ ఫాస్ట్ చేసుకుని వెళ్తున్నట్టు కాకుండా వెళ్తూ హీస్ కాకీ నౌ, హీ కిల్డ్ సమ్, అందరి ముందర ఒకరిని చంపిండు కదా. సో వాడి నెత్తి ఎట్లుంటే ఎంత కాకీ ఉంటారు వాళ్ళు అంటే, నువ్వు కనుక జనరల్ గా ఒక క్రిమినల్ సీరియల్ కిల్లర్ లేకపోతే ఒక మర్డర్ ఆలోచిస్తే, వాళ్ళు అందరికి తెలిసేటట్టు ఒకరిని చంపాలి అంటే వాళ్ళు చాలా చిల్లర చిచోరేగాళ్ళు ఉంటారు వాళ్ళు. సో వెళ్తూ ఒకరిని గెలికిండు, వెయిటర్ గాని ఇట్లా బుగ్గగిల్లిండు, ఎక్సెట్రా ఇట్లా ఏదో చేసుకుంటే లేండు. నాకు ఎప్పుడు అది ఒకటి ఉంటుంది తెలుసా, మన దగ్గర ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ ని ఆర్ క్యారెక్టర్స్ ని సరౌండింగ్ యాక్టర్స్ సపోర్టింగ్ యాక్టర్స్ తోటి ఇంటరాక్ట్ కానియరు ఫర్ సమ్ రీజన్. ఎందుకు అది ఒక పెద్ద టాబూ లాగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, అండ్ ఇదేదో నాకు ఇష్టం కాబట్టి అని చెప్తాను. డీజే టిల్లులా వాడు మాట్లాడుతుంటాడు రాధికా తోటి ఫోన్ లో, వాడు బర్త్డే రోజు, అరే టిల్లు మటన్ సగా ఉడకలేదు అని వస్తాడు చూడు, రాండమ్ క్యారెక్టర్ వస్తాడు చూడు, ఇట్ ఈస్ అ టచ్ ఆఫ్ బ్యూటీ అంట. నేను నీకు అవసరమే లేదు ఆ క్యారెక్టర్, కానీ ఆ క్యారెక్టర్ రావడం వల్ల వాడి ఫ్రస్ట్రేషన్ ఎంత బ్యూటిఫుల్ గా నువ్వు కనెక్ట్ అయినావు అంటే, పాపం పిల్ల కూడా వస్తలేదు అండ్ బర్త్డే, ఇంకా దాంతో వీటి కంప్లైంట్లు కూడా వింటుండే ఇంట్లో, పాపం ఎంత టెన్షన్ లో ఉన్నాడు మనిషి అన్నట్టు, నీకు అది ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఇది మన దగ్గర పెద్ద ప్రాబ్లమ్. ఇవి జనరల్ గా మనం వాడం, అండ్ దట్ ఈస్ మై ప్రాబ్లమ్. మెయిన్ క్యారెక్టర్స్, వై షుడ్ దే నాట్ టాక్ టు ద సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆర్ బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్? నీకు అర్థమవుతుందా నేను అంటుంది? అందులో అర్థం అవడానికి ఏముంది అంటే, నేను ఎంత బాధతో చెప్తున్నాను అర్థమవుతుంది, బాధ అర్థమవుతుంది, అది క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ నేను ఒప్పుకుంటా కూడా, ఒకవేళ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళతో ఇంటరాక్షన్ చేయడానికి వీలు లేదు అంటే ఆ సీన్ లో పెట్టద్దు వాళ్ళని, పెట్టద్దు. అదే చేసి ఒక పాత 1920s లో ఇట్లా నువ్వు ఎఫోర్డ్ చేయలేకుండా ఉంటుండే ఇప్పుడు అప్పట్లో, ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అని ఎఫోర్డ్ చేయలేక వాళ్ళు లైవ్ ఆడియన్స్ ముందరే షూట్ చేసేసి పెట్టేసేటోళ్ళు యాజ్ ఇట్ ఈస్. అట్లా చేసే ఇక తెలిసిపోతుంది మాకు కూడా. కానీ ఇదేం అన్యాయమో నాకు అర్థం కాదు. నా బాధ కాస్త కూడా పావలా అంతా ఏ క్యారెక్టర్ అయినా లేకపోతే ఒక సో కాల్డ్ ట్విస్ట్ అయినా అట్లా వచ్చిందంటే ఇంకా జాలి, ఇంకా స్లో మోషన్ వచ్చేస్తాయి. అసలు అబ్బాబా గమనించే ఆ సీన్ ఎంత స్మార్ట్ గా ఉండే, అసలు ఎంత కూల్ గా ఉండే అని అట్లా చూపినేకి ఇంకా అరగంట అక్కడే ఇంకా స్లో మోషన్ చూడాలి మనం. ఈ రవీంద్ర సడన్ గా ఇట్లా సిగార్ స్లో మోషన్ లో బ్లో చేస్తుంటాడు, ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా ఈ బయటకు వచ్చినాక అది మళ్ళీ ఎందుకు అది పాయింటే లేదు మళ్ళీ. అది నేను ఇంకో ఆనిముత్యం చెప్తా. ఈ హనుమంతరావు చూస్తుంటాడు ఇట్లా ఆ బిల్డింగ్ పైకి, ఆ సిఐడి ఆఫీసర్ ఎవరో చూస్తే వీడు ఇట్లా సిగరెట్ తాగి ఇట్లా ఉఫ్ అని ఊదింది, అదే ఇట్లా నవ్వుతాడు, ఒక గలీజ్ నవ్వు. నీకు గుర్తుందా అది? ఇంటర్మిషన్ ముందు ఎప్పుడు వస్తుందో తెలియదు. పెళ్ళంగా చెప్పుకుంటాడు కదా, నా 30 years ఎక్స్పీరియన్స్ లో ఆ నవ్వు చూసి భయపడినంట. నాకైతే ఇట్లా నాకు భయమే లేదు సైడ్ పై. ఇన్ఫాక్ట్ నేను రావరాసుడు అవుతా అనిపించింది నాకు. ఇట్లా ఎవరైనా నవ్విండు అనుకో, ఇట్ ఈస్ సో హారబుల్. అది అదే ఇవన్నీ ఐ థింక్ ఇట్ వాస్ మోర్ దెన్ వాట్ దే ఇంటెండెడ్ అసలు. అంటే వాట్ వాస్ దేర్, టోన్ డెఫ్ ఉండే
టోన్ డెఫ్ Yeah. అంటే దాని అర్థము నీకు నాకు అర్థమైపోయింది. అవేర్నెస్ లేదు. అవును, ఆ సీన్ ఎంత చెత్తగా ఉందనేది అవేర్నెస్ లేదు. కరెక్ట్, ఆ స్లో మోషన్ పెట్టి ఆ సీన్ లో పండాల్సిన టెన్షన్ నువ్వు పండనివ్వలేదు. కరెక్ట్, తుస్సి చేసిన అవేర్నెస్ లేదు. కరెక్ట్. ఇంకేం అవేర్నెస్ లేదు అంటే వన్ ఆఫ్ ద వర్స్ట్ సీన్స్ ఆ సో కాల్డ్ రేప్ సీన్ ఉంటుంది చూడు. బనీన్ పైన వస్తాడు, ఈ కోటీశ్వరాలు అదే బనీన్ పైన. రైట్. ఆ సో కాల్డ్ రేప్ సీన్ లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎట్లుంది అంటే డడా 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 అట్లుంది. రావణ రావణ అట్లా ఉంది. స్లో మోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రేప్ సీన్ కి నువ్వు అట్లాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడం అనేది ఎంత టోన్ డెఫ్ అక్కడే Correct. బయటపడిపోతుంది. అది కాకుండా ఆ రేప్ సీన్ ఎట్లా తీస్తున్నారంటే ద వే ఆఫ్ షూటింగ్ మనకి మూమెంట్ లో ఆ సినిమాలో ఆ మూమెంట్ కి ఇంకా వీడు చేయలేదు, వీడిని చాలా అప్రిషియేట్ చేయాలి అన్న నిజం మన బయట పడలేదు. ఇంకా మనం చూస్తున్నప్పుడు వాడు నిజంగా ఏదో వాడు చేస్తున్నట్టు అనిపిస్తుంది. బీయింగ్ రావణాసుర. యాక్చువల్లీ రావణాసురులా చేస్తున్నాడు అనిపిస్తుంది. కానీ అలాంటి సిచ్యువేషన్ లో బ్రో అలా షూట్ చేశారేంటో, అది ఎట్లా షూట్ చేశారంటే ఆల్మోస్ట్ ఒక పాన్ ఫిల్మ్ లాగా షూట్ చేశారు. యూనో ఆ యాంగిల్స్ కానీ ఐ గెట్ వాట్ యువర్ సేయింగ్. నాకు అర్థమవుతుంది ఏం చెప్తున్నావు కానీ యా ఐ వుడ్ కరెక్టే. అంటే అంటే ఇంకో బెటర్ డిస్క్రిప్షన్ లేదు దానికి. నిజంగా. నాకు కూడా నెత్తికి వచ్చింది అది, బట్ నువ్వు చెప్పు అది పాయింట్. యా బట్ నిజంగా అదే బేసిక్ గా. యా ఇంకో రకంగా అన్ఫార్చునేట్లీ ఇంకో రకంగా మనం డిస్క్రైబ్ చేయలేము దాన్ని. యా అదొక పాన్ షూట్ లాగానే చేశారు దాన్ని. దానికి మళ్ళీ మనోడు దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడము. అసలు నిజంగా ఒక క్యారెక్టర్ నువ్వు ఆడియన్స్ యూ వాంట్ యువర్ ఆడియన్స్ టు థింక్ ఈ క్యారెక్టర్ ఇంకా రాక్ బాటమ్ ఇది, అరే నువ్వు ఏదో హీరోని చూస్తున్నావు, వీడికి ఎథిక్స్ లేవు ఇంకా, అదే నువ్వు ఏదో హీరోని చూస్తున్నావు అనుకున్నావు కానీ వీడు హీరో కాదు, కరెక్ట్, వీడు చాలా దరిద్రుడు, వీడు కామాంతకుడు. అదే కోడ్ ఆఫ్ కాంటాక్ట్స్ లో ఏవేవైతే ఉన్నాయో Yeah. అవన్నీ లేవు వీడికి. అవన్నీ లేవు వీడికి. అసలు ఏం చూస్తున్నావు నువ్వు అనే ఆడియన్స్ అట్లా షాక్ అవ్వాలి అంటే సైలెన్స్ పెడితే ఏమవుతుంది? అసలు సైలెన్స్ వాడుకోవడం ఎందుకు? వీళ్ళకి ఇంకో పెద్ద ట్యాబు అయిపోతుంది. అది ఇదిగో అదైతే ఇంకా ఫార్ ఫెస్ట్. అది యూ గైస్ నో ఇట్స్ ఫ్రీ. నంబర్ 1 ఫ్రీ, బట్ నంబర్ 2 అగైన్ అది చాలా కష్టం కూడా. సైలెన్స్ ని అంటే యూనో సైలెన్స్ తోటి ఒక సీన్ ని ఎట్లా ఆంప్లిఫై చేయాలనేది అయితే ఆర్ట్ ఉన్నది చూడు, అది చాలా కష్టం. అది నేను ఇన్ఫాక్ట్ అన్లెస్ చాలా కాంపిటెంట్, అన్లెస్ క్షణక్షణం లాంటిది కాకపోతే నేను రిస్క్ తీసుకోలేను. వాడు నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు, ఎందుకంటే కొంతమంది సైలెన్స్ పెట్టి ఎంత అధ్వానంగా చేస్తారు అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ కొంచెం రిస్కీ. నేను పర్సనల్ అయితే ఎవరు పడితే వాడు వాడద్దు అంటే నేను సైలెన్స్. రిస్క్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ సినిమాలో ఆల్రెడీ చాలా పెద్ద రిస్కులు తీసుకున్నారు, అనవసరమైన రిస్కులు కాదు, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ లో వాళ్ళు అచీవ్ చేశారు అనుకున్నారు. కానీ పాయింట్ ఏంటంటే నువ్వు అంటున్నా ఇందాక ఆ రేప్ సీన్ గురించి చెప్తున్నాను. నేను ఆ రేప్ సీన్ చూస్తున్నంత సేపు నా నెత్తిలో ఏం నడుస్తుందంటే, సరే ఒకటైతే ఓకే వీడు రాక్ బాటంకి వెళ్ళాడు, క్యారెక్టర్ అంతా బాగానే ఉన్నది, పాపం అమాయకురాల్ని ఈ పిల్లని వీడు బద్నాం చేస్తుండో అంతా బాగానే ఉన్నది, రైట్. కానీ ఏ కాంటెక్స్ట్ పై అయితే వీడు ఈ పిల్ల ఇంటికి దూరిండో, రైట్, ఏమని ఇది లాస్ట్ టైం మళ్ళీ మనం కలుసుకోవద్దు, లాస్ట్ టైం అని స్టార్ట్ చేస్తుంది కదా, వీడు బెస్ట్ ఫ్రెండ్ లాగా దారే వస్తాడు కదా వీడు. అవును అవును. ఆ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో ఆ కాంటెక్స్ట్ నాకు అర్థం కాలే. ఇట్ వాస్ సో అవుట్ ఆఫ్ ద వే. నీకు ఎక్కడ అసలు దానికి అదొక సర్ప్రైజ్ లాగా ట్రై చేసినట్టు అనిపించింది నాకు. మళ్ళీ అరే వీళ్ళిద్దరు టక అన్నట్టు అనిపించింది. కానీ నాకు ఐ వాజ్ నౌ క్యూరియస్, లైక్ ఇట్లయితే అందరు గలీజ్ గాడి అంటే ఇప్పటివరకు స్క్రీన్ పైన వచ్చిన ప్రతి ఒక్కడు గలీజ్ గాడి అన్నట్టు అనిపించింది. నంబర్ 1. సో నాకు ఆ సెట్టింగ్ నాకు కుదరలేదు నాకు ఆడియన్స్ గా. నంబర్ 2, నువ్వు మ్యూజిక్ అది ఎట్లున్నాయంటే వీళ్ళిద్దరూ పక్కన ఒక అఫేర్ నడిపిస్తున్నారు అన్నట్టు. ఆ మొత్తం సెటప్ అట్లా వీడి కనుక ఆ 2 చవాట్లు పెట్టకపోయింటే స్టార్టింగ్ లా. అండ్ ఇఫ్ యూ ట్రై డూయింగ్ దిస్ ఓకే, ఆ ఇనిషియల్ బిట్ ని నువ్వు స్కిప్ చేసి డైరెక్ట్ ఈ బెడ్రూమ్ సీన్ కి రా. ఇట్ లుక్స్ లైక్ వాళ్ళిద్దరు ఒక అఫేర్ నడుస్తుంది అంతే, రైట్? ఎంత గలీ, దెర్ ఇస్ నో ఫైట్. ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి అది అట్లా ఒక స్టార్ ఫిష్ లాగా వాడున్నది. ఆ పిల్ల సినిమా అంతా స్టార్ ఫిష్ అది దాని ఎదురుగా వాడు బోగస్ మొత్తం బండారం బయట పెడుతున్నాడు. దాని అయ్యాని జైల్లో వేసేద్దాము, నాకు ఆస్తి వస్తుంది. ఇదంతా వింటున్నా అతనిలో ఏదో స్ట్రేంజ్ అట్రాక్షన్ ఉంది అంటే ఆహా సరిపోయింది. నేను అనుకున్నా యూ డిజర్వ్ ఇట్. అందుకనే అమిగోస్ ఇంట్రెస్టింగ్ కానీ షీ షుడ్ బి ఇంట్రెస్టింగ్ అన్నట్టు, హీ షుడ్ బి సైకాటిక్. అంతే, ఏ మాటకు ఆ మాట బ్రో. ఒక మాస్ కమర్షియల్ సినిమాలో ఒక హీరోయిన్ ఎంత డంబ్గా ఉండాలంటే అంతే డంబ్గా ఉన్నారు ఇందులో అందరూ, నలుగురు, ఇంక్లూడింగ్ సీనియర్ లాయర్, ఇంక్లూడింగ్ నలుగురు. ఎవరు పోరిలే నలుగురు కదా. ఈ కోటేశ్వరాలు ఒకటి, అవును, ఇంకోటి వాడు యాక్చువల్ గర్ల్ ఫ్రెండ్ ఒకటి. నాకు అగైన్ ఆ యాంగిల్ అసలు ఎందుకుండో నాకు అర్థం కాదు. మళ్ళీ అది ఇంకోటి. ప్లీజ్ బోగస్ ఎక్స్ప్లెయిన్ మీ దిస్. ఈ కొకేన్ అడిక్షన్ ఏంది?
ఆఫ్ పుట్టింగ్ ఏ లవ్ స్టోరీ ఫర్ నో రీజన్. అది love నువ్వు story కూడా కాదు. ఈ పిల్లలతో నువ్వు డాన్సులు చేస్తున్నావు, పాటలు పెడుతున్నావు, అన్ని చేసినావు కదా, మళ్ళీ ఎందుకు ఇంకో అమ్మాయి నీకు? అక్కడ లవ్ కూడా కాదు, లిటరలీ వాళ్ళది ఇంకో పాన్ సీన్ ఉండే. ఓ నేను స్లో మోషన్ల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళది ఒక స్లో మోషన్ ఉండే వాళ్ళ ట్రాక్ లా. ఎనీవేస్ అది వదిలేసే, కానీ ఎందుకు ఆ ట్రాక్ ఎందుకు అంటే వాళ్ళని ఇంకో అంటే 10 డిఫరెంట్ పర్సనాలిటీ డిసార్డర్స్ చూపినిక. ఏ ట్రాక్ అంటున్నావు? ఆ లవ్ ట్రాక్, ఆ పిల్ల ఒక తగలాడింది కదా. ఏమో అది నిజంగా నాకైతే డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్. ఎక్కడ డైవర్సిటీ నాకు ఎందుకు డైవర్సిటీ? ఒక హీరోయిన్ ఎందుకు, నలుగురికి ఇద్దాం ఆపర్చునిటీ మన సినిమాలో, అయితే రిజర్వేషన్ కోటాలో హనుమంతరావు కింద పెట్టు ఇంకో ఇద్దరిని, అక్కడ లేకుండా డైవర్సిటీ తీసుకురా. క్యూమార్ట్ బ్రింగ్ క్యూమార్ట్ బ్యాక్. అయితే ఉన్న ఏకైక తెలివైన అమ్మాయి అంటే ఈ సినిమాలో నీ క్యూమార్ట్ క్యాండిడేట్. వాడు సీరియస్లీ వాడు తిన్నగా వచ్చేసి ఇచ్చిండు, చూడు పాప నువ్వు చెక్కే ఏడికెళ్ళి బాయ్ ఫ్రెండ్ తో ఏడికెళ్ళి ఎక్కడైనా ఎందుకు ఈ కష్టాలన్నీ, పోయి వెకేషన్ చేసుకో ఇదే అంటే వెళ్ళిపోతుంది. లీవ్ పెట్టేసిన బోగస్ సార్, నేను లీవ్ అని చెప్పి చెక్కేస్తా. నేను నీకు అర్థం కావట్లే, షార్ప్ షూటర్ సలీం. నేను ఇట్లా ఒక్క సీన్ చూసి చెప్పేస్తా, ఇందులో ఉంది మ్యాటర్, ఈ పిల్లకి షీఈస్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని చెప్పేస్తా నేను. ఎప్పుడైతే ఆమె వార్నింగ్ కి షీ టుక్ ఇట్ టు ద వాల్యూ కదా, అచ్చా ఇది సీరియస్లీ ఓకే, ఇందులో ఇట్స్ నాట్ పాయిజన్ కదా ఫుడ్, అయితే ఓకే తిన్నా అంత అయిపోయింది, వాట్ యూ వాంట్ మీ టు డూ అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిపో అంటాడు కదా, వెళ్ళిపోమంటే వాడు ఓకే అని చెప్పి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే పోయి. నేను అనుకున్నా అరే వాట్ అన్ఫార్చునేట్ దట్ దట్ సెండింగ్ హర్ ఫర్ లీవ్, కానీ అరే వాట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్, ఇది చేయాలి ఎవడైనా దిమాకున్నాడు. ఓకే అతి తెలివి వాడద్దు. ఇక్కడ ఒకడు వచ్చి జెన్యున్ గా వాడు థ్రెట్ ఉన్నాడు అంటే వాడు వెళ్ళిపోవాలి. ఆమె కూడా ఇస్తుంది కదా డైరెక్ట్, అలాంటి కళ్ళు నేను ఎప్పుడు చూడలేదు, అలాంటి ముక్కు నేను ఎప్పుడు చూడలేదు. ఇక సరే అది అన్ఫార్చునేట్, అది స్క్రిప్ట్ అనుకో, ఐ డోంట్ బ్లేమ్ హర్, కానీ ఎంత బ్యూటిఫుల్ ఉండే ఆమె. అందుకనే అంటున్నా షీ వాస్ ద క్యూ మాట అని. ఓకే ఫైన్, యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు హర్ బోగస్. నేను ఏదో డిస్కౌంట్లో ఇస్తా, కానీ నాకు ఈ సినిమా వల్ల అన్ని స్పాయిల్ అయిపోయినాయి. నాకు ఇదో నా హార్ట్ ఫ్రెంచింగ్ మూమెంట్ ఏముండే అంటే ఈ రివ్యూ ఈ ఎపిసోడ్ లోనే ఉండే. ఎప్పుడైతే నువ్వు దీన్ని రామాయణంకి కనెక్ట్ చేసినావు చూడు, నేనెక్కడ చేసిన అంటే నువ్వు అది రివీల్ చేసినావు కదా, ఇట్లా ఇలాంటి థింకింగ్ తోటి వచ్చింది ఇల్లు అని, ఐఎమ్ షెల్ షాక్డ్ ఇప్పుడు. కానీ ఆ రేప్ సీన్ లో బీజిఎం పెట్టడం అనేది నిజంగా ఎంత టోన్ డెఫ్ అంటే నిజంగా అసలు ఆ సీన్ లో రావాల్సిన ఎఫెక్టే లేదు. ఆ సీన్ లో ద మెయిన్ థింగ్ ఆ పోరి రియాక్షన్ అసలు తినేది లేదు. అది చీజ్ పచ్చడి కొట్టగానే ఫెయింట్ అవుతుందా ఏదో స్టార్ ఫిష్ అయిపోతుంది, అంతే స్టార్ ఫిష్ అవుతుంది. కానీ అగైన్ నాకు అదంతా కొంచెం అగైన్ ఏమో అంటే ఇదిగో చెప్తున్నా, దరిద్రంలో నువ్వు పిడకలో పోయి అరే ఈ పిడకలో ఈ పురుగు సక్క లేదు అని చెప్పినట్టు ఉంటుంది. ఇది అంత దరిద్రంగానే ఉండే. నువ్వు మెట్ల గురించి మాట్లాడినావు, నువ్వు ఏది నువ్వు అర్థం చేసుకో బోగస్, పిడకలో దూరడం అంటే బోగస్ నువ్వు అర్థం చేసుకో. నేను ఒక బిల్డింగ్ ని ఐడెంటిఫై చేసినానంటే నువ్వు దాని డెప్త్ అర్థం చేసుకో. వెనకాల ఎంత ఆఫ్ ఉండేనో చూడు, యాక్టింగ్ కానీ మొత్తం స్క్రీన్ ప్లే కానీ. దాన్ని నేను బిల్డింగ్ ని గుర్తుపడుతున్నా వెనకాల. అంత ఫోకస్ అవుట్ అయిపోయింది అది యాక్టింగ్ పైన, స్టోరీ పైన. ఇవన్నీ కాకుండా మళ్ళీ ఈ టోన్ డెఫ్నెస్, ఈ బద్ధకము, ఈ ఓవర్ కాన్ఫిడెన్సే కాకుండా ఆ టీవీ సీరియల్ యాక్టింగ్ ఒకటి. ఏదంటే ఒక క్యారెక్టర్ ఇట్లా సడన్ గా యాక్ట్ చేస్తాడు, ఇంకో క్యారెక్టర్ ముందు ఒక విధంగా యాక్ట్ చేస్తాడు అమాయకుడిలాగా, తిరగగానే కెమెరా తిరుగుతాడు కదా, కెమెరా తిరగానే ఇట్లా మళ్ళీ ఒక స్మైల్ వస్తుంది ఇట్లా అని చెప్పి మనకు తెలియదు. ఓ షిట్ అరే ఇట్లా నవ్విండి ఏంది అని చెప్పి మన మీద షాక్ అయిపోయింది. బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ అన్న కాన్సెప్ట్ వీళ్ళకి ఈ మధ్యనే తగిలినట్టు చేతిలో. అంటే వాళ్ళు బ్రేక్ చేయట్లేదు, వాళ్ళు కెమెరాని చూడట్లేదు, అంటే అదే కెమెరా తిరుగుతున్నారు, ఇంకా వాళ్ళ ఎక్స్ప్రెషన్ మారుస్తున్నారు. ఇంకా లిటరల్లీ ఒక ఏక్తా కపూర్ ఒక ఏక్తా కపూర్ టీవీ సీరియల్ లో ఒక మదర్ ఇన్ లా ఎట్లయితే చేస్తారు, బహు గిరి క్యూ मैंने गिराया तुझे. లిటరలీ టీవీ సీరియల్ యాక్టింగ్ ఈ సినిమాలు ఎన్ని సార్లు చేశారంటే అందరూ చేశారు వితౌట్ ఎక్సెప్షన్ చేసిన. సో అది మళ్ళీ డైరెక్షన్, అది కరెక్ట్. ఇట్స్ సో హారబుల్. ఇదిగో నేను ఇంకా లాస్ట్ 2 points కక్కేస్తా బోగస్ నా సైడ్కి వెళ్ళి. ఇది రిలవెంట్ అనుకో, ఇర్రిలవెంట్ అనుకో, ఏమని అనుకో. ఎప్పుడైతే రావు రమేష్ వచ్చిండో, అగైన్ బై ద వే రావు రమేష్కి ఎందుకు ఆ డైలెక్ట్ ఇచ్చిందంటో, ఈ ఎందుకు ఇచ్చారో ఇంకా మనకి అసలు ఈ సినిమాలో ఎందుకు చేశారు ఈ పనులు అనేది మనం చర్చించకూడదు దాని మీద. అంటే ఆ ప్రొఫెషనల్ రివ్యూవర్స్ గా మనం ఈ పాయింట్స్ హైలైట్ చేయాలి. ఓకే హైలైట్ ఇది మనం ఆన్సర్స్ వస్తాయా రావా మనకు రావు, ఆబ్వియస్ అది, కానీ మనం హైలైట్ చేయాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. షూర్ బోగస్ వింటున్నావు, అది చాలా ఇంపార్టెంట్. నేను రిటారికల్ క్వశ్చన్ లా తీసుకొని ఆన్సర్ చేయాలి, నువ్వు జస్ట్ నవ్వాలంతే కెమెరా వైపు తిరిగి. ఓకే సో మళ్ళీ వస్తా ఫ్రమ్ ద టాప్ బోగస్. రావు రమేష్ కి ఆ డైరెక్ట్ ఎందుకు ఇచ్చారంటావు? ఒక్క నిమిషం, అది ఎందుకో తెలియకపోయినా
ఎప్పుడైతే రావు రమేష్ సీన్ స్టార్ట్ అయిందో నాకు తెలుసు హీఈస్ ద మెయిన్ విలన్. ఆఫ్ కోర్స్. ఓకే నౌ వీరు దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. యా, వీడు మెయిన్ విలన్ అంటే జనరల్లీ మెయిన్ విలన్ ఎవడు ఉంటాడు? ఇప్పుడు జాన్ విక్ చూసినావు పోయి, మెయిన్ విలన్ ఎవడు? వాడు పపెట్ మాస్టర్ ఉంటాడు, అవును అందరికి డెలిగేషన్ చేసి అది ఇది. అవును. జోక్ ఏదంటే రావు రమేష్ ఈస్ నాట్ ద మెయిన్ విలన్. నువ్వు చూస్తే వాడు మెయిన్ విలన్ ఫస్ట్ లోనే చచ్చిపోయాడు. ఎవడైతే ఈ డ్రగ్ టెస్టింగ్ లో వేసిండు చూడు, వాడు స్టార్టింగ్ లోనే చచ్చిపోయాడు, అంటే ఇరికించుకోడు. రావు రమేష్ ఒక ఫెసిలిటేటర్ అంతే. ఇదిగో మీ పైన చాలా హీట్ ఉన్నది, నాకు జర పైసలు ఇస్తే నేను అందరికి గమ్ చేస్తా, ఎందుకంటే నేను మినిస్టర్ కాబట్టి అని. దట్స్ ఇట్. వాడిని మెయిన్ విలన్ చేసిండ్రు. ఫర్గెట్ లాజిక్, ఫర్గెట్ రియాలిటీ, ఫర్గెట్ మాస్ కమర్షియల్. ఇది ఎంత బ్యాడ్ స్టోరీ రైటింగ్ తెలుసా? యా, అంతే. ఇంకా రిటారికల్ రియాక్షన్స్, ఇంకా మనం రిటారికల్ క్వశ్చన్స్ కూడా అడగం బోగస్, మనం రిటారికల్ రియాక్షన్స్ ఇస్తాం అంతే. ఇంకోటి నాకు ఎక్కడో గుచ్చుకుంది అంటే ఈ సినిమా చూస్తుంటే, అంటే హంట్ అక్కడ కాదు, విఎఫ్ఎక్స్ ఎంత వరస్ట్గా ఉండే అంటే విఎఫ్ఎక్స్ ట్రీట్మెంట్. అంటే నా ఉద్దేశం ఏంటి, విఎఫ్ఎక్స్ అనేది విజువల్ ఎఫెక్ట్స్. విజువల్ ఎఫెక్ట్స్ అంటే షటప్ ని అడగాలి, అవి బ్యాక్గ్రౌండ్ లో తెలిసి తెలియనట్టుగా జరిగిపోతుండాలి అవి. కరెక్ట్. ఇట్స్ అ మ్యాజిక్ ట్రిక్, మ్యూజిక్ లాగే అంతే. ఇట్స్ అ మ్యాజిక్ ట్రిక్. అది నువ్వు ఇల్యూజన్ ఏమైనా క్రియేట్ చేస్తున్నావు అంటే యూ డోంట్ డ్రా అటెన్షన్ టు ఇట్. ఈ సినిమాలో ఆ మాస్క్ వేసుకుడు తీసుకుడు ప్రతిసారి అంత ఫోకస్ చేసి చూపించాల్సిన అవసరం ఏముంది? అసలే మన విఎఫ్ఎక్స్ అంత పర్ఫెక్ట్ విఎఫ్ఎక్స్ కాదు. ఒకసారి నువ్వు చూపించావు, మనోడు వచ్చి మాస్ తీసాడంటే అది కూడా ఒక అరగంట స్లో మోషన్ చేశాడు. కరెక్ట్. అండ్ అది తీయడం కూడా భలే తీస్తారు. యా, ఇట్లా షర్ట్ లోపల జాకెట్ లోపల చేసుకున్నట్టు. ఒకసారి నువ్వు తీయడం చూపించినావు అంటే ప్రతిసారి ఇంకా తీసుడు వేసుడు ఎందుకు చూపించాలి? ఎందుకంటే అన్ని మాస్కులు తయారు చేసిండు కదా. అండ్ ప్రతిసారి వేసుకున్నప్పుడు మళ్ళీ ఆ స్లో మోషన్, మళ్ళీ ఆ విఎఫ్ఎక్స్, ఇదిగో చూడండి విఎఫ్ఎక్స్ రాబోతుంది, రవినే ఉన్నాడు కింద, అదే రాబోతుంది అని చూపించడం, అది ఎంత వేస్ట్ అంటే అది వేస్టే కాదు నేను అనేది, అది ఉండి చెడగొట్టింది ఇంకా సినిమా. నెగటివ్ అది. ఎందుకంటే ఒకసారి నువ్వు చూపించిన తర్వాత ఇంకా నెక్స్ట్ టైం నుంచి నువ్వు ఇట్లా సైడ్ లోకి వెళ్ళి వెనకకెళ్ళి ఇట్లా చూపించేస్తే నీకు ఆ విఎఫ్ఎక్స్ బడ్జెట్ కూడా తగ్గేది. కరెక్ట్. అండ్ సినిమాలో అంత ఎఫెక్ట్ చండాలంగా ఉండేది కాదు. కరెక్ట్. అదే కాకుండా ఈ మన సాకెట్ ప్రిపేర్ చేస్తాడు కదా, ప్రిపరేషన్ ఇది టేబుల్ పైన, అది నువ్వు ఒకసారి చూపించిన తర్వాత మళ్ళీ ఎందుకు చూపించాలి? అది డైనింగ్ టేబుల్ పైన, అది కూడా. యా, నువ్వు డైనింగ్ టేబుల్ మీద చేస్తున్నావు, దానికి మళ్ళీ ఒక హిప్ హాప్ బీట్ తో ఒక మోంటాజ్ కావాలి నీకు. ఓకే ఫైన్, ఒకసారి చూపించినావు, మళ్ళీ రావు రమేష్ చూపించేటప్పుడు మళ్ళీ మొత్తం ఎలాబొరేట్ ప్రాసెస్ చూపించాలా? కరెక్ట్, చూపించాలి. అవసరమైంది. ఎందుకంటే స్క్రీన్ టైం అంతే. అది ఇంకో దరిద్రం ఉండే బ్రో. నాకు విఎఫ్ఎక్స్ ఎట్లయితే ట్రీట్ చేశారు ఈ సినిమాలో, అది ఒక విఎఫ్ఎక్స్ ఒక అట్రాక్షన్ అన్నట్టు దానికి ఇంకా అది అటెన్షన్ తీసుకొస్తున్నారు దాన్ని, వెన్ ఇట్ షుడ్ బి ది ఎగ్జాక్ట్ ఆపోజిట్. అక్కడే నీకు అర్థమవుతుంది ఎంత టోన్ డెఫ్ ఉందో ఇది. నీవు ఇంకా పాయింట్స్ ఉన్నాయా? నేను ఆఖరి ఒక మాస్టర్ స్ట్రోక్ చెప్తాను, నేను నా సైడ్కి వెళ్ళి చెప్పు. ఇంకా ఉన్నాయి అయితే నీకు చెప్పు. నాది లాస్ట్, ఇక ఇంతకంటే ఘోరం ఉండదు అని తొందర చెప్పేస్తా, కష్టపడి నేను నోట్ చేసుకున్నా కాబట్టి. ఈ గుండాగాడు ఏది మన రావు రమేష్ రైట్ హ్యాండ్ కాదు, ఇంకో గుండా ఉంటాడు కదా, మెయిన్ స్టార్టింగ్ వాడు, మన హెడ్ మూవ్మెంట్ కింగ్. సో ఆ స్టార్టింగ్ లో గడ్డంతో ఉంటాడు, వాడిని పోలీస్ స్టేషన్ కి పట్టుకుంటారు కదా వాడిని, నువ్వే చంపినావు వాడిని అని చెప్పేసి యాక్చువల్ పట్టుకుంటారు అవుట్స్కర్ట్స్. పట్టుకొని తీసుకొస్తే, సార్ ఎందుకు కొడుతున్నారు సార్ నన్ను, నేను చెప్తా కదా అని పోలీసు వాడు వస్తాడు, మన హనుమంతరావు. రాగానే ఫస్ట్ వీడు చెప్పేది ఏంటి, నేను పోస్తుంటే ఒక బెలూన్ ఇట్ వచ్చింది, పేలింది అంటే. ఎవరికైనా ఆ పాయింట్ గుర్తుంటుందా? ఎంత ర్యాండమ్ అది. సార్ నేను ఒక బర్త్డే పార్టీలో చాలా బెలూన్లు ఉండే, ఒక్క బెలూన్ పేలిందంట. వాట్ ద, అదొక డైలాగ్. అది బోగస్. బర్త్డే పార్టీలో చాలా బెలూన్లు ఉండే, ఒక్క బెలూన్ పేలిందంట. అది దట్స్ ద ఫస్ట్ థింగ్ హీ సేస్ టు ద పోలీస్ ఇన్స్పెక్టర్. యా, 1 second. రైట్. దాని తర్వాత సాకెట్ గాడిని చూసిన తర్వాత నాకు అనిపించింది, థైగాప్ కూడా ఫ్యూచర్ లో ఇలాంటి మేకప్ అండ్ కాస్ట్యూమ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటే మాకు రాసి చెప్పండి, మాకు అవసరం ఉంటుంది. మా సోషల్స్ కోసం మీరు చూస్తుండండి, అన్ని గెట్ ఇన్ టచ్. శేఖర్ నా ఫేవరెట్ సీన్ బ్రో, నా ఫేవరెట్ మూమెంట్ ఈ మూవీలో. శేఖర్ ఎవరు అంటే మన కనక మహాలక్ష్మి హస్బెండ్ అనమాట. కరెక్ట్. సీనియర్ లాయర్ హస్బెండ్. రేప్ యాక్చువల్ రేప్. సో శేఖర్ ఫస్ట్ ఆఫ్ ఆల్
వాడి ప్లేస్ లో వాడు వెళ్ళి ఆ పోరిని సెట్ చేస్తాడు కదా, టకాటక్ చేస్తాడు. సో యాక్చువల్ క్యాండిడేట్ ఇంటికి వస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్. కరెక్ట్. ఇంటికి వస్తే కనక మహాలక్ష్మి అడుగుతుంది, అరే ఎక్కడ పోయావు నువ్వు ఏంటి అంటే, మనోడు ఏదో దాచుతున్నట్టు ఏం చెప్పడు, ఇట్లా ఏం చెప్పట్లేదు ఏమి. అరే ఇంతకు ఏమైంది చెప్పు అంటే, ఏం లేదు నిన్న ఏదో వాడి పార్టీకి పోయాను, దాని తర్వాత అక్కడే పడుకున్నాను అనుకుంటా, ఇప్పుడు వస్తున్నాను అన్నట్టు ఏమి జరగనట్టు చెప్తాడు. పొద్దున్న లేచాను వచ్చాను. అదేదో వియర్డ్ గా నేను ముందు కూడా తాగుతానే, నేను ఇంత అవుట్ ఎట్లా అయిపోయినా, ఏమీ రియాక్షన్ లేదు మన దగ్గర. కానీ నా ఫేవరెట్ మూమెంట్ ఎక్కడంటే, పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చేసి, మేము వచ్చింది మీ ఆయన కోసం మేడం అనగానే కనక మహాలక్ష్మి ఇట్లా చూస్తారు శేఖర్ని, పోలీసు వాళ్ళు ఇట్లా చూస్తారు శేఖర్ వాళ్ళిద్దరిని ఇట్లా చూస్తుంటే చూస్తున్నారు, వాడి పెళ్ళాన్ని చూసి వాట్ వాట్ అంటాడు చూడు. అది ఎట్లా అంటాడంటే, నిజంగా ఒక అఫేర్ చేసుకొని ఇంటికి వచ్చినవాడు ఇట్లా ఫస్ట్ మొగుడు రియాక్షన్ ఎట్లా ఉంటుంది కదా, వాట్ వాట్ నేనేం చేస్తాను, నువ్వు చేయలేదా? లిప్స్టిక్ మార్క్ ఏంటంటే లిప్స్టిక్ మార్క్ వాట్, లిటరల్లీ అట్లా వాట్ అంటారు తెలుసా. అట్లా అనగానే నాకు ఏం నవ్వొచ్చిందంటే, నాకు ఆ శేఖర్ ఒక్కటే డమ్మా సీన్ ఏడనిపించింది అసలు. అదే సీన్ ఎండింగ్, వాళ్ళు ఇంటి బయట షాట్ ఉంటుంది చూడు, పోలీసు వాళ్ళు తీసుకెళ్తుంటే లిటరలీ యూ కెన్ హియర్ డైరెక్టర్ అనడం యాక్షన్ అంటే, జానకి నన్ను నేనేం చేయలేదు, నేను తప్పు చేయలేదు, అబ్రప్ట్ గా వాడిని ఓకే లాగండి అట్లా అనిపించింది నాకు. ఆ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు లాగట్లేదు పీకట్లేదు, పాపం పెద్ద స్టార్ అయినా తమిళ్లో ఎందుకు నేను ఏమైనా అనడం చేతులు గీతులు ఆయన అనుంటాడు, నా షర్ట్కి ఇట్లా కనుక నలిగిందంటే ఉంటుందిరా మీ అందరికీ అని. నేను ఇందాక రిస్క్ అన్నాను కదా, పెద్ద రిస్క్ ఎక్కడ తీసుకున్నారంటే స్ట్రాటజిక్ రిస్క్ ఇది. ఈ హీరోకి రవికి ఇంత నెగటివ్ షేడ్ ఇచ్చి, అంటే అఫ్ కోర్స్ అప్పుడు దాకా ఈ రిడెంప్షన్ ఆర్క్ అని అప్రిషియేషన్ లాస్ట్ 5% ఆఫ్ ద మూవీ అది అక్కడ రాలే కాబట్టి ఈ నెగటివ్ షేడ్స్ చూపించినప్పుడు రవి ఈజ్ యాక్టింగ్ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్స్ రవి డస్ ఇన్ ఎనీ మూవీ. కరెక్ట్. సేమ్ అదే డైలాగ్, మేనరిజమ్స్ సెట్ అయిపోయింది, సెట్ అయిపోయినట్టే యాటిట్యూడ్ ఉంటుంది చూడు రవిది. ఇంత పాపులర్ అయింది పెద్ద పెద్ద హిట్లు అయిన తర్వాత. ఒక నెగటివ్ క్యారెక్టర్, నెగటివ్ అంటే మామూలు నెగటివ్ కాదు, ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఒక డిస్గస్టింగ్ టైప్ ఆఫ్ నెగటివిటీ ఆ రేప్ సీన్ వల్ల, దాన్ని పాన్ లాగా తీసినందువల్ల. అలాంటి షేడ్ ఇచ్చేసి ఈ హీరోతో ఆ హీరో ట్రేడ్ మార్క్ మేనరిజమ్స్ చేపిస్తున్నావు అంటే ఎంత పెద్ద రిస్క్ అది. ఆడియన్స్ ఒక్కసారి అరే నేను ఇప్పుడు దాకా ఇంత రెస్పెక్ట్ చేస్తుండే పాజిటివ్ మేనరిజం అనుకున్నా, హీరోని ఇష్టపడ్డాను నేను, కానీ అదే హీరోని గలీజ్ పనులు చేస్తూ అదే మేనరిజమ్స్ చూస్తే ఇట్ కెన్ యాక్చువల్లీ స్పాయిల్ ఆర్ రూయిన్ దట్ హీరోస్ ఇమేజ్ ఆడియన్స్ మైండ్ లో. ఇంకోసారి మళ్ళీ ఒక పాజిటివ్ హీరోగా వచ్చిన మాస్ మూవీలో ఇవే మేనరిజం చేస్తే కనెక్ట్ అవ్వకుండా ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. కరెక్ట్. అది చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు. అగైన్ నువ్వు నన్ను ఈ క్వశ్చన్ అడిగావు, నువ్వు స్టేట్మెంట్ నాకు ఓపెన్ చేసావు కాబట్టి నేను చెప్తా బోగస్. ఇట్స్ బ్లాక్, ఇట్స్ వైట్. ఇంకోటి జానకి సాకెట్ గాడి గర్ల్ ఫ్రెండ్ హాస్పిటల్లో ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళి వస్తా అని చెప్పేసి ఒక చందు తీసుకొని వెళ్ళిపోతుంది. కరెక్ట్. వెళ్ళి ఎంత బ్లాండ్ అంటే లిటరల్లీ ఆ మిర్రర్ మీద డేంజర్ అని రాస్తుంది, వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఎవరొచ్చి ఏ చదివితే ఆ డేంజర్ అంటే ఎవరికి ఏం తెలుసు, పోనీ నీ నంబర్ అయినా రాసావా, లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ నంబర్ అయినా రాసావా, లేకపోతే ఏదో ఒక ఐడెంటిఫైయబుల్ ఏదైనా రాసా, లేదు డేంజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్ప్ అని ఎందుకు రాలేదని ఒక క్వశ్చన్. నంబర్ 1 ఆఫ్ కోర్స్. నంబర్ 2 ఇట్స్ ఓన్లీ 4 letters. కరెక్ట్. బ్లడ్ తో రాస్తున్నా. సో నంబర్ 2 నేను స్టన్ అనేది ఏంటంటే జానకి ఫిట్నెస్ పైన. ఓ కార్ వచ్చి ఎత్తి పడేసింది చూడు, కానీ చేతికి దెబ్బ తగిలింది జానకి. అంటే ఎంత హెవీగా ల్యాండ్ అయి ఉంటుంది చేయి పైన. కాలుకేం కాలేదు, ఒంటికేం కాలేదు, మళ్ళీ ఎక్కడ మార్కలేదు పాపకి. బట్ అగైన్ సి లాజిక్ ఎట్లాగో వెతుకుతలేము కాబట్టి ఆఫ్ కోర్స్ ఇంకో అజీబ్ సీన్ అంటే అసలు ఎంత ఆఖరి సీన్ అంటే ఈ హారిక కోటేశ్వరాలు ఫ్లాష్ బ్యాక్ లో ఇంకో లేడీ ఉంటది కదా, శాంతి డాక్టర్. కరెక్ట్. నాకు తెలుసు క్యారెక్టర్. ఆ డాక్టర్ శాంతితో ఏం చేయాలి అని వీళ్ళు డిస్కస్ చేస్తుంటారు. అప్పుడు మనోడు ఒకడు అంటాడు, ఎవడో ఒకడు అంటాడు, శేఖరే ఇప్పుడు మనము లీగల్ కన్సల్టెంట్. రైట్ శేఖరే చెప్తాడు. మామూలుగా చంపితే సస్పెషన్ వస్తుంది, సో ఒక రేప్ అండ్ మర్డర్ చేద్దాము, దాంతో సస్పెషన్ రాదు అనగానే ఈ హారిక రియాక్షన్, గో హెడ్, షీ డిజర్వ్స్ ఇట్ అంట. ఎందుకు డిజర్వ్స్ ఇట్? అదొక ఇంకో బ్లాండ్ అది శాంతి, డాక్టర్ శాంతి.
ఈ పలానా బిగ్ ఫార్మా కంపెనీ ఏదో ఒక లఫుడ్ డ్రగ్ తయారు చేసి దానివల్ల అందరు చచ్చిపోతున్నారు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే స్ట్రైట్ ఆ కంపెనీ దగ్గరికి పోయి ఇదిగోండి నా ఫైండింగ్స్ నాకు ఇట్లా దొరికినాయి అని చెప్పి అక్కడ పోయి వాళ్ళకే చూపిస్తుంది. పోయి దే కుడెంట్ హైర్ మోర్ యాక్టర్స్. ఆ బిల్డింగ్ ని ఆల్రెడీ 2 రకాలుగా వాడిను, పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ని. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ దాన్ని ఒక జనరల్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ లాగా కన్వర్ట్ చేయాలంటే పైసలు అవుతాయి కాబట్టి దీన్ని ఇవన్నీ కాదమ్మా, నువ్వు డైరెక్ట్ డీల్ చేసుకొని మిడిల్ మ్యాన్ ఎందుకు అని చెప్పి చెప్పిండ్రు. ఈ హారిక వచ్చి ఎక్కడ లేనిది సడన్ గా గో హెడ్, షీ డిజర్వ్స్ ఇట్ అంట. ఇది రేప్ అండ్ మర్డర్. ఎందుకు అది కనబట్టింది కాబట్టి షీ డిజర్వ్స్ ఇట్. అదే కాకుండా వీడియో కాన్ఫరెన్సింగ్ లో చూస్తా అంటది, అది కన్ఫర్మేషన్ కావాలి కదా. నేను అదే అంటున్నా, వీళ్ళు ఇంత పెద్ద క్రైమ్లే ఫోన్లలో జూమ్లలో చూసినప్పుడు అది కూడా ఏంది ఫోన్ ఏమైనా సీక్రెట్ గా ఇట్లా ఫోన్ దాచిపెట్టుకొని చూసిందంటే కాదు, ఇంట్లో మంచిగా హాల్లో కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత అదే గైస్ ప్లీజ్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ అట్ 11:30 మ్యాచ్ నడుస్తుంది, ఇప్పుడు పెట్టకండి, అందరు చూస్తాం మేము ఐపీఎల్ మ్యాచ్ అని చెప్పి. అయిపోయిన తర్వాత ఇట్లా మంచిగా వస్తే పెద్ద ప్లాస్మా టీవీలో చూసింది పాప కూర్చొని. అదే దానికి రేప్ అండ్ మర్డర్ చేపియాలంట దానికి, అండ్ అది చూడాలంట. ఇది ఇంకో ఫెటిష్ ఉన్నది, రిచ్ పీపుల్స్ బిహేవియర్ మనకు తెలియదు. ఉన్న విలన్స్ లో ఈ సినిమాలో దిస్ ఇస్ ద వర్స్ట్ థింగ్ అ క్యారెక్టర్ హస్ డన్. షీ డిజర్వ్స్ ఇట్. యా షీ డిజర్వ్స్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, అదే అయిపోయిందా? ఇంకోటి బ్రో, టైటిల్ కార్డ్ ఒకటి వచ్చింది ఈ 2 weeks later, 3 weeks before అన్నట్లు వస్తాయి కదా. ఈ సినిమాలో ఒకటి వచ్చింది 30 minutes ago బోగస్. నువ్వు 30 minutes దాస్ కా ధమ్కి తర్వాత బ్యాక్ అగో అంటే ఎంత స్లో మోషన్ తీసారంటే వాళ్ళకి అరగంటనే ఏడ్నో లాంగ్ ఎగో 30 minutes ago అయిపోయింది. నెక్స్ట్ జోకర్ ఫేస్ వాడడం, ఇది లిటరల్లీ వాకిన్ ఫీనిక్స్ ఫేక్స్ వాడడం. దానిలో ఒక ఏదో హాఫ్ ఏ వాడడం. అందులో మళ్ళీ ఒక ఇన్స్టాగ్రామ్ కోట్ ఉంది పక్కన. అది సినిమా తీస్తున్నావా లేకపోతే నువ్వు యూట్యూబ్ వీడియో తీస్తున్నావా లేకపోతే సరే అయిపోయింది ఇంకా రిటారికల్. నెక్స్ట్ అన్ఫార్చునేట్లీ నీతోటి తిరిగి బోగస్. నేను ఆ దరిద్రమైన పోస్టర్ కూడా చూసిన లాస్ట్ కి. నో మ్యాటర్ హౌ గుడ్ యు ఆర్ యు విల్ బి బ్యాడ్ ఇన్ సంబడి స్టోరీ అని ఉన్నా చూడు. ఆ దరిద్రాన్ని చూసిన నేను. జస్ట్ బ్లడీ పెయిన్ఫుల్. అయిపోయింది బ్రో అంతే. నీ ఫైనల్ ఏదో బాంబ్షెల్ పాయింట్ చెప్తా. చెప్పు. ఓకే, ద క్రక్స్ ఆఫ్ ద మూవీకి వెళ్దాం. అసలు ఈ తతంగం అంతా ఎందుకు జరిగిందంటే ద హోల్ డ్రగ్ టెస్టింగ్ ఫేజ్. వాడు అయ్యాకి డిమెన్షియా వస్తుంది, దానివల్ల వాడి చెల్లి చచ్చిపోతుంది. దిస్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ద స్టోరీ ఫర్ హిమ్ టు డెవలప్ రివెంజ్. అది ఇంకో యూ రిమైండెడ్ మీ. ఓకే, ఇది కోర్ మ్యాటర్. ఎప్పుడు మనము ద ప్లాట్ ఆఫ్ ద స్టోరీకి రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకంటే ఈ కోర్ మ్యాటర్ ఎప్పుడైతే వాళ్ళు చెప్తున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్తున్నారో కూడా నాకు అర్థం కాలేదు, వెరీ ఆనెస్ట్. ఓకే, ఇది రవి చెప్తుండా హనుమంతరావుకి తెలుస్తుందా హూ ద బ్లడీ హెల్ ఇస్ దిస్ గై హూస్ గివింగ్? హనుమంతరావు రవికి చెప్తున్నాడు, వాడికి తెలియనట్టు వాడి స్టోరీ వాడికే చెప్తున్నాడు. ఫైన్, ఓకే, ఇది ఎథికల్ స్పీచ్. appreciate your ethics. I appreciate you. 1 2 pat there ఈ స్టోరీ చెప్తున్నప్పుడు ఎంత ఆఫ్ ఉన్నానంటే బోగస్, ఎంత ఆఫ్ ఉన్నానంటే ఆ శాంతికి వీడికి ఉన్న రిలేషన్షిప్ ఏంది నాకు తెలియదు. ఎందుకంటే నేను ఒకటి చెప్తా, ఇప్పుడు నువ్వు వెళ్ళావు డాక్టర్ల దగ్గరికి, నేను వెళ్తా ఓ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాం. ఓకే, ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన అన్నాడు, ఇదిగోండి పాలు గీలు తాగకండి. ఓకే, ఎందుకంటే నేను ఒక స్టడీ చేస్తున్నా, నాదొక రీసెర్చ్ నడుస్తుంది, డాక్టర్లు చేస్తుంటారు రెగ్యులర్గా. ఇది పెద్ద సర్ప్రైజ్ కాదు. ఏంది అంటే ఈ XYZ రీజన్స్ వల్ల ఇదివరకు ఉన్న 40 minutes ago ఉన్న బెనిఫిట్స్ మిల్క్ లో ఇప్పుడు లేవు. సో స్టాప్ డ్రింకింగ్ మిల్క్, ఇట్స్ యూజ్లెస్ అన్నట్టు ఒక ఆఫ్ ద బీట్ అడ్వైస్ లాగా ఇచ్చిండు. ఒక టిప్ ఇచ్చిండు. అంతేగాని మాతో కూర్చొని అందరు పేషెంట్లను పక్కన పెట్టేసి పార్క్కి వెళ్ళిపోయి అర్జెంటుగా అసలు ఈ మిల్క్ కాన్స్పిరసీ ఏంటో మీకు తెలుసా, ఇది మొత్తం 1942లో మొదలైంది, అది కూడా ఈ ఫలానా డైరీ కంపెనీ స్టార్ట్ చేసింది ఈ దరిద్రము, ఇది ఒక మాఫియా, ఇవన్నీ డీటెయిల్స్ అయితే చెప్పాడు. ఈ డాక్టర్ పేషెంట్ రిలేషన్స్ ఇంత క్లోజ్గా చూపిస్తారు చూడు బోగస్. నాకు ఎప్పుడు నాకు అనిపిస్తుంది, అది అలాంటివి చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఇట్లా ఎందుకు ఉంటుంది. అదే ఈ లెవెల్ ఆఫ్ క్లోజ్నెస్. పోనీ వాళ్ళు చెల్లెలా, ఆ డాక్టరే పోనీ ఫ్యామిలీ మెంబరా అంటే అర్థం చేసుకుంటాను నేను. ముఖం తెలియను డాక్టర్. ఓ ర్యాండమ్ పేషెంట్
Yeah. కన్సల్టేషన్ తర్వాత ఇండస్ట్రీలో ఇట్లా జరుగుతున్నాయి, ఇట్లా ఇది ఒక డ్రగ్ ఉంది, దీనివల్ల ఇంత పెద్ద కథ ఉంది అని మొత్తం చెప్పేస్తుంది బండారం వీడికి. అదే దాంట్లో అది కూడా వీడిదేమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, వీడేమైనా తోపు క్యాండిడేటా కాదు, లేదు, వీడు అప్పటివరకు లాయర్ అని కూడా తెలియదు ఎవరికి. అవును. సో ఆమె కనుక నిజంగా ఒక కోర్టులో కేసు వేయాలి అది అని వీడు నిజంగా లాయర్ అని తెలిసిపోయి ఉంటాయి ఆ పిల్లకి, వీడు ఆమె కలిసి కేసు డిస్కస్ చేసి వెళ్తుండే కోర్టుకి, వీడి కోర్టుకి కూడా తీసుకెళ్ళాలి ఆ పిల్లని. అవును, కానీ ఇదంతట్లో నువ్వు ఒక్కటి మిస్ అయినావు బ్రో. ఆ డాక్టర్ ఎప్పుడైతే నిన్ను పాలు తాగకండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నాడు కదా, దాని తర్వాత కెమెరా వైపు తిరిగి అంత చేసింది అది చూడలే నేను, డాక్టర్ చేసి ఆబ్వియస్లీ. ఎందుకంటే మా క్యారెక్టరైజ్ ఏంటంటే మేము ఒకళ్ళొకళ్ళు చూసుకొని ఇట్లా స్టన్ అవ్వాలి, ఏంటి అయితే మనం పాలు బంద్ చేయాలి, వావ్ 4,000 సేవ్ ఎవ్రీ మంత్ 4,000 రూపాయలు సేవ్ ఎవ్రీ మంత్ అనుకుంటూ సంకలు కొట్టుకోవాలి మేము, అదే మా పాట ఉండే. అండ్ ఆ పాయింట్ నువ్వు గుర్తు చేసావు, ఆ ఫ్లాష్ బ్యాక్ లో చెల్లెళ్ళు ఎలా అయితే చనిపోతుందో అది నువ్వు లిటరల్ గా ఒక ఫ్లాష్ బ్యాక్ మొంటాజ్ లో చూపించడం కంటే ఆ స్టోరీ అట్లా ఉన్నప్పుడు లిటరల్ గా దివాళీ అప్పుడు వీళ్ళు ఆడుతున్నారు, పైన అయ్యా ఇట్లా హే అని ఆడుకుంటే దాన్ని ఇట్లా తోసాడు, తోసాడు, ఓహో తోసినా ఏమనుకున్నాడు, ఎగురుతుంది అనుకున్నాడు, ఏదో అనుకున్నాడు, కానీ తోసేసరికి పడుతుంది. అవును, అది ఇది కూడా పడుతుంది పడుతుందా పడుతుందా లేదా, ఖచ్చితంగా పడుతుంది, బరాబర్ పడుతుంది. సో ఇది స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లో ఇట్లా ఉంటే అది కూడా ఒక యాక్చువల్ సీన్ లాగా షూట్ చేస్తుంటే ఆల్ ఆఫ్ అ సడన్ ఒక అయ్యా ఇట్లా పుష్ చేస్తున్నాడు అంటే అది కూడా ఒక షాకింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, ట్రామాటిక్ ఇది. అదే సో ఆ ఉన్న సీన్ లో పొటెన్షియల్ కూడా వీళ్ళు ఫ్లాష్ బ్యాక్ మోంటాజ్ లో పడేశారు. ఆ ఫస్ట్ హోటల్ సీన్ ఏదైతే వేస్ట్ చేశారో ఇది కూడా అట్లానే అబ్సల్యూట్లీ. సో స్టోరీలో యాక్చువల్ గా వాడుకోవడానికి మంచి ఉండే ఎలిమెంట్స్ కానీ అన్ని ఓవర్లుక్ చేసుకుంటూ అట్లా వెళ్ళిపోయారు, స్లో మోషన్ లో అట్లా స్టైలిష్ గా సిగార్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి అన్నాళ్ళు, అది జరిగింది. అది పెద్ద ఇవన్నీ చెప్తున్నా కదా, ఒక లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్ ప్రాబ్లం అంటాను నేను. నువ్వు కాపీ కొట్టడములో దాంట్లో బిజీ ఉన్నావు కానీ నీ స్టోరీ ట్రీట్మెంట్ ఏంది అని నిజంగా కొంచెం ఎఫర్ట్ పెట్టావు, దానిపైన జర హోంవర్క్ చేసావు అన్నట్టయితే అనిపించట్లేదు. చేయలేదు అంటలేం మేము, కానీ అవుట్పుట్ చూస్తే చేయనట్టు ఉన్నది అంటున్నాను నేను. మళ్ళీ నీకు ఎక్కడెక్కడైతే స్క్రీన్ ప్లేలో అరే ఇది ఒక మంచి మూమెంట్ ఉంటది, ఇది ట్విస్ట్ ఉంటది అని నీకు ఎట్లా అనిపించిందో దాన్ని నువ్వు 2 నిమిషాల్లో చూపించాల్సింది అరగంట. అవును, ఎక్కడైతే ఫాస్ట్ గా జూపని వెళ్ళిపోవాలో అక్కడ తీరిక ఇప్పుడు చూడండి నా ఫ్లాస్ ఏంటో చెప్పి మూవీలో బొక్కలన్నీ చూపిస్తాం మీకు అని. యా అంతే బోగస్, ఇది కష్టం, ఇది యాటిట్యూడ్ ఇష్యూ. ఇది ఇంకో ఇష్యూ ఏంటంటే ఇట్స్ బ్లాక్ ఇట్స్ వైట్. ఇంకో ఇష్యూ ఏంటంటే టోన్ డెఫ్నెస్, ఇంకో ఇష్యూ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఇంకో ఇష్యూ ఏంటంటే ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. బై ద వే ఇది మనం మూవీ పైన నవ్వుతలేం, మన పైన మనం నవ్వుకుంటాం, అది ఉంది పరిస్థితి, గతి లేదు ఇక్కడ, అంతే అదే చేసుకో, అట్లా ఉంటుంది మనతోటి అంతే. ఇప్పుడు మన పైన మనమే నవ్వుకుంటూ ఉంటాం, ఇట్లా చిన్నపిల్ల అందరూ ఏడిపిస్తుంది చిన్నపిల్లని చేసి మనని. సో అదండి రావణాసుర సినిమా రివ్యూ. అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు మీరు ఈ మూవీని. అండ్ బ్రోడ్ గుణపాఠాలకు వచ్చేద్దాం. నాకైతే ఒక గుణపాఠం ఉంది, చెప్పుకో. నాకు ఏం లేవు. నేను ఈ గత 2-3 వారాల నుంచి బాగా గట్టిగా ఆలోచిస్తున్నా బ్రోడ్, నువ్వు థైగ్యాప్ కోసం ఎంత శ్రమ పడతావో, ఎంత కష్టపడతావో. నేను ఎప్పుడు బయటకి వాదించాను, ఎప్పుడు చెప్పుకోను, అక్నాలెడ్జ్ చేయను. కానీ నువ్వు ఎంతైతే చేస్తావో నీకు దానికి తగినట్టు ఒక రికగ్నిషన్ రావాలి. కాబట్టి గుణపాఠం చెప్తున్నావు. నాకు అదే గుణపాఠం నేర్చుకున్నాను. నీకు ఎంత క్రెడిట్ ఇవ్వలేదు అంటే అది కాంపెన్సేట్ చేసుకోవడానికి మా ఇంటి ముందర నీది ఒక విగ్రహం పెడదాం అనుకుంటున్నాము. సో నీ బ్లడ్, హెయిర్, డిఎన్ఏ, ఈ శాంపుల్స్, ఇంకా ఈ మదర్ మేడన్ నేమ్, మీ ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్, మదర్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్, ఇవన్నీ కొంచెం ఈ డీటెయిల్స్ కొన్ని నాకు ఇచ్చేస్తే మంచి విగ్రహం తయారు చేస్తాను. తప్పకుండా బోగస్, తప్పకుండా. ఫస్ట్ నేను అన్ని ఒకేసారి వేయలేను కాబట్టి నేను ఒక స్టూల్ శాంపుల్స్ స్టార్ట్ చేస్తాను నీకు ఇవ్వడం. షూర్. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఇక విల్ గో వన్ స్టెప్. నువ్వు ఎంత డిఎన్ఏ వేస్తే అంత బాగా వస్తుంది. తప్పకుండా. నేను నీకు తెలుసు కదా నా గురించి, మర్చిపోయాను సంతకాలు కొన్ని అన్ని ఇస్తాను నీకు ఏవి కావాలో ఇస్తాను. నాకు ఏమలాంటి నేను అంత సెల్ఫిష్ కాదు. నాకు నీకు ఏది కావాలంటే ఇస్తా, కాకపోతే స్లో మోషన్ ఇస్తాను నేను.
నీకు తెలుసు కదా, ఏదైనా ఇట్లా స్టైలిష్గా ఉండాలి నేను ఇస్తున్నప్పుడు. Of course. నేను ఇక్కడ మల్కాజిగిరి నుంచి మన అక్కడ నువ్వు ఉంటావు, నీ ఉండే ఏరియా పేరు ఏంది? ఓ పని చేద్దాం బ్రో, నీ మధ్యలో శాంపుల్ తీయడం నువ్వు స్లో మోషన్ లో తీసుకో, నాకు ఇవ్వడం నీకు ఇవ్వడం కూడా జరా చాలా జల్దీ స్లో మోషన్ ఇచ్చేయ్. ఇస్తారు. ఇన్ఫాక్ట్ నేను తీయడం మోటార్స్ తీసేస్తా, రప్పని తీసేస్తా. సో చాలా మంచి గుణపాఠం. గుణపాఠం బ్రూట్. నీకు ఈ సినిమాలో గుణపాఠాలు ఏమైనా ఉండేనా? ఏం లేవు బోగస్, వండర్ఫుల్. ఒకటే గుణపాఠం ఉంది. ఎప్పుడైతే ఈ మూవీ ట్రైలర్ చూసినా, ఈ మూవీ గురించి మాట్లాడినా, ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తానంటే ఇట్లా ర్యాండమ్ గా తిరిగి అని ఒకసారి నవ్వి ఐ కౌంట్ మై స్టార్స్ అంతే. యా, అండ్ స్లో మోషన్ లో ఐ వాక్అవుట్ ఎగ్జిట్ ఫ్రేమ్ అంతే. ఎగ్జిట్ ఇట్లా సైడ్ నుంచి ఆల్వేస్ అంతే. సో అందరితో మన గుణపాఠాలు కూడా అయిపోయినాయి. సో ఇప్పుడు మనం వచ్చేద్దాం మన రావణాసుర సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది. దాని రేటింగ్ కి బ్రూట్ సినిమాలో దేంట్లో రేటింగ్ ఇద్దాం చెప్పు? బోగస్ మనం శాంపుల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మూవీలో కూడా చాలా శాంపుల్స్ వీళ్ళు తీసుకున్నారు కాబట్టి జస్ట్ శాంపుల్స్ లో ఇద్దాం రేటింగ్. ఫైన్ బ్రూట్, 10 శాంపుల్స్ లో ఈ సినిమాకి ఎన్ని శాంపుల్స్ ఇస్తాం? బోగస్ మూవీ అటెంప్ట్ కి, ఇంకా మన క్యూమార్ట్ క్వాలిటీకి, ఇన్ పోలీస్ అకాడమీ అండ్ హనుమంతరావుకి, వీటిని అందరికి కలిపి నేను 3 శాంపుల్స్ ఇస్తాను బోగస్. హే హనుమంతరావు అన్నట్టే. నీ ఎథిక్స్ నాకు నచ్చే. హే వాట్స్ దట్ బ్లడ్ ఆన్ యువర్ హ్యాండ్? యాక్సిడెంట్ అయింది, బైక్ యాక్సిడెంట్, యూ గెట్ బ్లడ్. బ్లడ్ కాకపోతే సాంబార్ కారుతుందారా నీకు? ఆ సీన్ లో నాకు అర్థం కాదు. బైక్ యాక్సిడెంట్ లో రక్తం కారితే అంత షాక్ అవడం ఏంది? ఎనీవేస్ బ్రోట్, ఈ సినిమాకి 10 శాంపుల్స్ లో నా రేటింగ్ వచ్చి 2.5. వావ్, ద నరా ఇస్ బ్యాక్. ఎస్, ఫైనలీ బోగస్ రావణాసురాని ప్రైమ్ ఫామ్ కి తీసుకెళ్ళిపోయింది అనాలి, అనుకోవచ్చు మనం. ఇక బోగస్ ఈ మంచితనాన్ని వదిలేసి బోగస్ నా మంచితనాన్ని వదిలేసి 7లు 6లు 4లు కాకుండా 6లు వేయడం మొదలు పెట్టావు. నేను చాలా సంతోషంగా ఉన్నా. ఆఫ్ కోర్స్, నేను ఈ రివ్యూ అయిపోతుంది కాబట్టి నేను ఫర్ లాట్ ఆఫ్ రీజన్స్. సో తొందరతో ఆ పని కానిచ్చేద్దాం. సో మీకు ఎలా అనిపించింది రావణాసుర సినిమా చూసి? మీరెన్ని మొహాలు మార్చుకున్నారు? ఎంతమంది మొహాల పైన ఉమ్మారు? యా, మీరు ఎన్నిసార్లు కెమెరాకి అటువైపు తిరిగి నవ్వుకున్నారు, సీరియల్ రియాక్షన్ లాగా? ఇవన్నీ మీకు మాకు రాసి చెప్పొచ్చు. ఎక్కడో తెలుసు కదా, ఎక్కడ అంటే అవార్డ్ విన్నింగ్ సోషల్స్ బ్రూట్, ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ ఇంకా వీరో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. దట్స్ ఇట్, సింపుల్ అంతే, కేస్ క్లోజ్డ్. ఇట్ ఈస్. ఎస్. సో బ్రూట్ తెల్లారింది మనకి, అంతే. సో బయలుదేరదాం మనము. సో మనం అందరం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి. We appreciate you.